దేవాదేవునికి స్తుతి ఆరాధన చెల్లించుకుందాం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. చెప్దాం, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, తట్టుడి మీకు తెరచేదను, వేదకు వారికి దొరికేదను, తట్టుడి మీకు తెరచేదను, వేదకు వారికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, శాశ్వతమైనది నీవు నాయడ
శాశ్వతమైనది నీవు నాయడ. చప్పట్లు కొడదాం. గొంతు తెరిచి దేవునికి సందులో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఇది హృదయపూర్వకంగా దేవుని స్తుతి చెల్లించేటువంటి సమయం. నీపినా కృపా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది చూపిన కృపా. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సందులో కండ్లు మూసుకుని దేవుని మన ఎడలా చూపినటువంటి కృపను జ్ఞాపం చేసుకుని సందులో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా మనం చాలా దూరం బహుదూరం వెళ్ళిపోయినప్పటికీ దేవుడు తన ఉచితమైనటువంటి కృపను మన మీద మెండుగా కుమ్మరింపజేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కౌగిటిలోనికి తప్పుపైన కుమారుని ఏ రీతిగానైతే చేర్చడానికి ఇష్టపడి ఉన్నాడో, అలా మనల్ని దేవుని యొక్క కౌగిట్లో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుని యొక్క కౌగిట్లోంటి రావడానికి మనకు సంపూర్ణమైనటువంటి ఇష్టము, సంపూర్ణమైనటువంటి ఆశ మనలో ఉండాలి. అటువంటి ఆశను కలిగి దేవుని సన్నిధిలో, దేవా ఈ ఉదయకాల సమయంలో నేను నీ కౌగిట్లోనికి ఇకనైనా రావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇంతవరకు నీకు దూరంగా బ్రతుకుతూ, ఎంతవరకు నీకు ఆయాస్కరంగా బ్రతుకుతూ, ఎంతవరకు నేను ఏడిపిస్తూ, ఎంతవరకు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తూ బ్రతికినప్పటికీ ఇకనైనా నీ పాదాల చెంతకు నేను చేర్చబడతాను. నీ కృపను నా మీద మెండుగా కుమ్మరింపజేయండి. నా కృపను నేను వీడదని చెప్పావు కదా, నన్ను విడవకుండా నీ కృప చేత నన్ను బలపరచను ప్రభా. అడుగు ప్రతి వానికి నీ ఆత్మ నిచ్చేదనని చెప్పావు కదా, నీ ఆత్మ చేత నన్ను నింపండి ప్రభా. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, దేవుని యొక్క కృప మాత్రం విడవకుండా ఉన్నట్లయితే ప్రతిరోజు మనకు పండగలాగానే, ప్రతిరోజు మనకు సంతోషం లాగానే, ప్రతిరోజు మనకు ఆనందం లాగానే ఉంటుంది. కనుక అటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన ప్రభు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన నా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ఉచితమైనటువంటి కృప ద్వారా నీ పాదాల చెంత ఇదిగోని తండ్రి ఈ దినాన్ని ఇలా గడిపేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. ఆ భాగ్యులం, పనికిరాని వారం, దౌర్భాగ్యులం, నికృష్టులం, నీచులం, అసహ్యులం, లోకంలో పాపంలో శాపంలో పడి నీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి మమ్మల్ని నీ పాదాల చెంతకి చేర్చడానికి నువ్వు పడినటువంటి ప్రయాసం బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నావు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని చెప్పినటువంటిది మా కోసం అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు భరించినటువంటి గొప్ప దేవుడు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. ఇదిగోండి తండ్రి, ఈ యొక్క నీకు పాదాల చెంత ఈ ఉదయకాల సమయంలో గడుపుతున్నప్పుడు కొలతలేని నీకు ఆత్మ చేత మీరు నన్ను నింపండి. నీ ప్రియబిడ్డలందరినీ బలపరచండి, నీ వైపుకి మళ్లించండి, ఆత్మకార్యం జరిగించి నీ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి కూడికంతా నీ చిత్త ప్రకారం జరిపించండి, ఆత్మకార్యం జరిగించి నా నోటి నీ మాటలు ఉంచండి. నీ ప్రియబిడ్డలకు కావాల్సినటువంటి విలువైనటువంటి మాటలు మీరు అందింపజేసి ప్రతి ఒక్కొక్కరిని సరిచేసి బాగు చేసి నీ వైపుకి మళ్లించి ఆత్మకార్యం జరిగించి మనం వేడుకుంటూ ఏ శత పరిశుద్ధమైన నామములో వినం తడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ కూర్చోండి, వాక్యం చదువుకుందాం.
అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఈ యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తూయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసను. సరిపోద్దండి. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగం దేవుడు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఒకానొక దినాన, అది ఏ దినం అంటే విశ్రాంతి దినం. మనం విశ్రాంతి దినాన్ని ఇప్పుడు పాటించట్లేదు, పాటించకూడదు కూడా. విశ్రాంతి దినం అంటే ఎప్పుడంటే శనివారం. ఏదైనా శనివారం మనకి ఇక్కడ ఒక మందిరం ఉన్నది. అది శనివారం నాడు ఆరాధన చేస్తారు, శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన చేస్తారు. నేను కాదనట్లేదు, కానీ మీరు నా వైపు చూస్తూ బాగా అర్థం చేసుకోండి. విశ్రాంతి దినం గడిచిపోయింది. విశ్రాంతి దినాన పాటించవలసినటువంటి రోజులు వెళ్ళిపోయాయి. విశ్రాంతి దినము అవన్నీ కంప్లీట్ చేసేసాం. యేసుప్రవారు ఎప్పుడైతే ఈ భూలోకానికి దిగివచ్చి శరీరధారిగా వచ్చినటువంటి యేసుప్రవారు శిలువ మరణం పొంది తిరిగి మరలా పునరుద్ధానుడై లేచాడో అప్పటితో ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడింది. నూతన నిబంధన అనబడిన దాన్ని దేవాదేవుడు మనకి అనుగ్రహించాడు. నా వైపు చూస్తూ వినండి కొద్దిసేపు. నూతన నిబంధన అనబడిన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకి బైబిల్ గ్రంథం అంతా, హోల్ బైబిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తే, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనను దేవాదేవుడు మనకు అనుగ్రహించాడు. పాత నిబంధన కొట్టివేశాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏం చేస్తే తప్పు, ఏం చేయకపోతే తప్పు, ఒప్పు, ఏం చేస్తే ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలో ప్రతి దానికి కూలంకుషంగా ప్రతి దాన్ని విడమర్చి రాసించాడు దేవాదేవుడు. మీకు బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలని ధర్మశాస్త్ర గ్రంథం అంటారు. 5 కాండాల్లో ఆదికాండం కాదు, నిర్గమకాండం నుంచి లెక్కేసుకుంటూ వస్తే నిర్గమకాండం సంథింగ్ 12వ అధ్యాయం నుంచి అనుకుంటా, అక్కడ నుండి ద్వితీయోపదేశకాండం చివరి వరకు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. మొత్తం ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్ర గ్రంథం అని మనం అంటూ ఉంటాం, చరిత్రతో సహా. మంచిదే. ఈ ఆదికాండంలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి దాన్ని క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి, యెహోవా దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి దాన్ని పాటించి తీరాల్సిందే. అది యెహోవా దేవుడు రాసి ఇచ్చినటువంటి గ్రంథం. యెహోవా దేవుడు ఆ యొక్క 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసి 10 ఆజ్ఞల్ని మోషే అనబడినటువంటి వ్యక్తికి ఇచ్చాడు. మోషే అనబడినటువంటి వ్యక్తికి ఇస్తే వాటిని భద్రపరిచి ఉంచారు. వాటితో పాటు కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు, కొన్ని కట్టడలు, వాటన్నిటిని కూడా లిస్ట్ అంతటిని రాసి బైబిల్ గ్రంథంలో పొందుపరుచున్నారు. ఇప్పటికే మీరు ఆదికాండం ఇవన్నీ చదువుకుంటూ వచ్చారేమో నేను ఆశిస్తున్నాను. నిర్గమకాండం, లేవియకాండం వరకు వచ్చేసే ఉండొచ్చు మీరు కంటిన్యూస్గా వాక్యాన్ని చదివే వారైతే, ఎందుకంటే ఇది ఫిబ్రవరి మాసం కాబట్టి. ఓకే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ మనం పాటిస్తూ ఉంటాం. ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ పాటించవలసిందే యెహోవా దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తులు. దీన్ని అంతటినీ కంటిన్యూస్గా చేయవలసిందే. తప్పు చేస్తే అపరాధ పరిహారార్థ బలిగా కోడిని కానీ, మేకను కానీ, ఎద్దును కానీ, పావురపు పిల్లను కానీ, గువ్వను కానీ, మేకపోతును కానీ, లేదా పొట్టేలును కానీ, ఇలా కొన్ని ఒక్కొక్క దానికి, ఒక్కొక్క పనికి, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క పరిహారార్థ బలిగా ఒక్కొక్కటి చెల్లించవలసింది ఉన్నది. ప్రతిదానికి ఒక్కొక్కటి నిర్ణయించి ప్రతిదానికి ఒక్కొక్కటి దాన్ని రాసి ఉంచాడు. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలి,
ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, దొంగతనం చేస్తే ఏం శిక్ష చేయాలి, వ్యభిచారం చేస్తే ఏం శిక్ష చేయాలి, మోసం చేస్తే ఏ శిక్ష చేయాలి, అక్రమంగా ప్రవర్తిస్తే దానికి ఏ శిక్ష చేయాలి, ప్రతిదానికి పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రతిదానికి ఎలా ప్రవర్తించాలో రాసించాడు. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కొక్కరు పాటించి ఎలా ప్రవర్తించాలో ప్రతిదాన్ని విడమర్చి రాసించాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో. దీని ప్రతిదాన్ని పాటించాలి. విశ్రాంతి దినాన్ని మనం పాటించట్లేదు. ఎందుకంటే యేసుప్రభువారు ఈ భూలోకానికి దిగి వచ్చిన తర్వాత, శిలువలో మరణమైన తర్వాత ఆ విశ్రాంతి దినాన్ని, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటిని కొట్టేశాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటిని దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎందుకంటే అదంతా ఒక ఛాయారూపకంగా ఉన్నది, ఇదంతా రుజువు అని చూపిస్తూ వచ్చాడు యేసుప్రభువారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, కనేశాడు. ఇక్కడ కనేశారు, పుట్టేహాడైనా. ఇలా ప్రతిదానికి ఇదిగో శిలువలో బలియాగం అయిపోతాడు. అవును, శిలువలో బలియాగం అయిపోతాడు. శాపగ్రస్తుడనబడినటువంటి వ్యక్తిని శిలువను ఎక్కిస్తారు. అవును, శిలువ ఎక్కించారు. అక్కడ ఒక వ్యక్తి రక్తం ద్వారా పాప పరిహారార్థం జరుగుతుంది. అవును, ఆ వ్యక్తి ద్వారా పాప పరిహారార్థం జరిగింది. ఇదిగో లోక పాపను మోసుకొని పోతున్నటువంటి గొర్రెపిల్ల. అవును, గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసుప్రభువారు శిలువలో ఆ శిలువను లోక పాపాన్ని అంతటిని, నా పాపాన్ని అంతటిని మోసుకుని వెళ్ళాడు. దీన్ని అంతటిని రుజువు చేయబడింది. అదంతా ఛాయ. ఛాయ అంటే మీకు అర్థమవ్వాలంటే నేను ఒరిజినాలిటీ ఇందులో కనబడుతుంది. అంతా ఛాయ. మీకు కనబడుతుంది ఇందులో, నా ముఖం కనబడుతుందా మీకు ఇందులో? ఇది ఛాయ, ఇది ఒరిజినాలిటీ. ఇక్కడ దోమ కుట్టిందనుకో, నేను ఎక్కడ కొట్టుకుంటాను, కానీ దోమ అక్కడ కొట్టను కదా. అర్థమైందా? అద్దం ముందు చూసుకుంటాం, పౌడర్ ఇక్కడ తుడుచుకుంటాం. మనం పౌడర్ రాసుకుని అద్దానికి తుడుస్తామా? అద్దానికి అంటుకుందని తోడం. అద్దంలో ఉన్నది ఛాయ, ఒరిజినాలిటీ ఏమో ఒరిజినాలిటీ నేను. మీరు ఎప్పుడైనా చూడు, అక్కడ నీటిలోకి వెళ్ళి అప్పుడు ఉండే కదా నుయ్యే బావి దగ్గరికి వెళ్ళి మనం ఇలా పైన చూస్తే కింద మన ముఖం కనబడుతుంది. చూసారా? కింద కనబడితే మన ఛాయ, పైన ఉండేది ఒరిజినాలిటీ యేసుప్రభువారు. ఛాయ అంతా ధర్మశాస్త్ర గ్రంథము, ఆ గ్రంథాలు రాయబడి ఉన్నది. అదంతా పాత నిబంధన గ్రంథం. దాన్ని అంతటిని తీసివేసి, దాన్ని అంతటిని కొట్టివేసి, ఇప్పుడు నూతన నిబంధనలు, నూతనమైనటువంటి ఆజ్ఞలు, నూతనంగా ఎలా ప్రవర్తించాలో ప్రతి దాన్ని రాసించాడు. దట్ ఈస్ క్రొత్త నిబంధన. దాన్నే క్రొత్త నిబంధన. పాపానికి ఆ సమయంలో బలి ఉంది, ఇప్పుడు పాపానికి బలి లేదు. అర్థమైందా? అప్పుడు సునాద వస్త్రం అనబడినటువంటి ఆ యొక్క ఏంటది 70 సంవత్సరాలకు జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయవలసిన పని ఉంది. ఇప్పుడు చేయవలసిన పని లేదు. ఈత చెట్లు, గొంజి చెట్లు, ఈత మట్టలతో, ఖర్జూరపు మట్టలతో ఒక రకాన్ని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చేయవలసిన పని ఏమీ లేదు. అయినా మరి మనం ఎందుకు చేస్తున్నాం? పిచ్చెక్కి ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు మాట్లాడేవారం? ఎప్పుడు? ఏప్రిల్ 13వ తారీఖుని. అవి మాత్రం బాగా గుర్తుంటాయి కదా. అవన్నీ చేస్తూ ఉంటాం. అవి మనం ఏం చేయవలసిన పని లేదు, జస్ట్ ఆచార సంబంధంగా కొనసాగుతుంది కాబట్టి దాన్ని కూడా మనం ఇందులో కలుపుకొని, ఆచారమే ఒరిజినాలిటీ కాదు, ఆచారాన్ని కలుపుకొని దాని ద్వారా దేవుని స్వాత ప్రార్థన చేస్తున్నాం. యేసుప్రభువారు ఎప్పుడో పుట్టేశారు, అయినా కానీ డిసెంబర్ 18వ తారీఖున మాత్రమే పుట్టాడని మనం ఏం చేస్తున్నాం? క్రిస్టమస్. అప్పుడు పుట్టాడైనా ఎప్పుడో పుట్టేశాడండి. అసలు పుట్టడం కాదు, యేసుప్రభువారు వచ్చాడు, పుట్టలేదు. అంతకు ముందే ఉన్నవాడు యేసుప్రభువారు. కానీ ఆయన ఒక రూపాన్ని ధరించుకుని భూలోకంలోనికి వచ్చాడు. ఏ రూపం? ఒక మనిషి రూపం. ఎలా వచ్చాడు? మనిషి రూపంలో చెట్టు నుంచి దిగొచ్చాడా, లేకపోతే ఆకాశంలో నుంచి ఒక బెజ్జం పెట్టుకుని పైనుంచి ఇలా డైరెక్ట్ ఇలా ర్యాకెట్ నుంచి దిగొచ్చాడా? నో. ఒక మనిషి ఎలాగైతే పుడతాడో ఆ మనిషిలాగా పుట్టి బయటికి రావాలని ఒక మనిషిలాగానే బయటకు వచ్చాడు యేసుప్రభువారు. ఓకే, అదంతా ఛాయ, ఇదంతా ఒరిజినాలిటీ. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం పాటించవలసిన పని లేదు. ధర్మశాస్త్ర గ్రంథం అంతా కొట్టివేయబడింది. ఆ ధర్మశాస్త్ర గ్రంథం నుంచి రాయబడినటువంటి కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూత్రాలు, కొంత పాటించవలసినటువంటి కొన్ని సూచనలు అవన్నీ ఇచ్చాడు. అదంతా క్రొత్త నిబంధన. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. క్రొత్త నిబంధన మనం పాటించవలసిన వారమై ఉన్నాం. రెండవ ప్రకటన గ్రంథం అంతా రాకడ సమయంలో జరుగుతుంది. మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథం, ఇది క్రొత్త నిబంధన కాలం. మూడవదిగా పాత నిబంధన ప్రకటన గ్రంథ కాలం జరుగుతుంది. అది ఆఖరి సమయం, రాకడ సమయం. ఆ ప్రకటన గ్రంథంలో ఉండబడినటువంటి ప్రతిదీ కూడా జరిగి తీరుతుంది. పాత నిబంధన ఎలాగైతే జరిగిందో ఇప్పుడు క్రొత్త నిబంధన ఎలాగైతే జరుగుతుందో ప్రకటన గ్రంథం కూడా ఆ విధంగానే జరుగుతుంది. దాని అంతటే మనం చూసి తీరాల్సిందే. బ్రతుకుంటే దేవుని యొక్క చిత్తమైతే, దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే మనం అవన్నీ చూడొచ్చు. లేదంటే మనం ఏం చేయలేం. మన పోకడే ముందు వచ్చిందంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. బాగా అర్థం చేసుకోండి. విశ్రాంతి దినాన్ని మనం పాటించాం. ఎందుకు పాటించాం? విశ్రాంతి దినం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పాటిస్తున్నాం. ఇదేంటి చెప్పండి? ఇదేంటిది? మరి మనం ఏం పాటిస్తున్నాం? దేవుని స్తోత్రం. మాట్లాడరా? ఎక్కలేదా? అర్థమైందా నేను చెప్పింది? దేవుని స్తోత్రం. మాట్లాడతారా? అర్థమైందా నేను చెప్పిన మాట?
అర్థమైందా? ఏమర్థమైంది? విశ్రాంతి దినం అంటే శనివారం నాడు పాటించాలి. ఆదివారం మొట్టమొదటి దినం. ఆదివారం, సోమవారం క్యాలెండర్లో కూడా చూడండి మీరు, ఆదివారం ఫస్ట్ రోజు ఉంటుంది కదా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆఖరిగా శనివారం. శనివారం 7వ రోజు. 6 దినాలు యేసుప్రభువు ప్రయాసపడి 7వ దినాన విశ్రాంతి తీసుకుని ఇది విశ్రాంతి దినమని పాటించండి అని చెప్పాడని మనం చెప్తూ వస్తాం. ఓకే, మరి ఈరోజు ఆదివారమే, మరి మనం విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, కొట్టివేయబడిందని చెప్పాం. మరి ఈరోజు ఎందుకు చేస్తున్నాం? మీరు క్రైస్తవులు ఏమనంటే ఉడికి రక్తం కొవ్వొట్టేసి కొట్టుకుంటున్నాడా అని మీరు అనుకోవచ్చు కదా. మీరు క్రైస్తవులే కదా. అసలు ఈ ఆదివారం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈరోజు ప్రార్థన మనం ఎందుకు పెట్టుకుంటున్నామో ఏ ఒక్కరికి తెలియదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు లైవ్లో చూసిన వాళ్ళు కూడా చూడొచ్చు. ముందు చూపించాడు ఈయన ప్రతి ఒక్కరి మోకాలని. ఒక్కరికి కూడా తెలీదా? ఆదివారమే ఎందుకు ఆరాధన చేయాలి? ఆదివారమే ఆరాధన చేయాలని ఎక్కడ రాసిలేదు, ఎక్కడ రాసిలేదు. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి భక్తులు, అపోస్తుడైనటువంటి పేతురు గారు, పౌలు గారు, యోహాను గారు, ఇటువంటి భక్తులందరూ కూడా ఆదివారాన్ని పాటిస్తూ వచ్చారు. ఆదివారం దినాన ఆరాధన చేసుకుంటూ గడిపారు వారు. ఆదివారమే కాదు, ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపాల్సిన బాధ్యత ఉంది. ప్రతి దినము కూడా వారు ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు. చదవండి వాక్య భాగంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 42వ వచనం, 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండురి. సరిపోద్దండి. ఇంకొక చోట ఇంకొక మాట రాయబడి ఉంటుంది, దాని రెఫరెన్స్ నేను మర్చాను. ప్రతిదినము ఇంటింటా కూడుకొనుచు అని రాయబడి ఉంటుంది. ప్రతిదినము ఇంటింటా కూడుకొనుచు, ప్రతిదినము ప్రతి ఇంటింటా కూడుకుని ప్రార్థన చేస్తూ గడిపారు. ప్రతిదినం ఆరాధన చేస్తూ వచ్చారు. మనకలాగా కేవలం ఆదివారమే కాదు, ఆదివారం ఒక్కరోజే ఆరాధన కాదు, ఆదివారం ఒక్కరోజే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేయడం, పాటలు పాడేయడం, వాక్యాలు చదివేయడమే కాదు. నా వైపు చూస్తూ వినండి, సరిపోద్ది. నా వైపు చూస్తూ వినండి. ఆ ఆదివారం ఒక్కరోజే కాదు, ఒక్క చిన్న మాట బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి మీరు ప్రార్థన చేస్తేనే దేవుడు విన్నాడు కదా. కదా, ఇంటికాడ మోకరించి ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా? ఇంటికాడ దేవునికి ఆరాధన చేస్తే దేవుడికి చల్లదా? మంచం మీద పడుకుని ప్రార్థన చేయకూడదా? చెప్పండి. 2 కాళ్ళు అడిపోనియండి నాకు, నేను మంచం దిగి మోకరించి ప్రార్థన చేయలేను. ఇప్పుడు నేను ఎలా చేయాలి? చెప్పండి, మాట్లాడండి. ఎలా చేయాలి? మంచం మీద ఉండే చేస్తాను. మరి దేవుడు అంట కదా, దేవుడు అంటాడా మంచం మీద ఉంటేనే? మంచం మీద ఉండి ప్రార్థన చేసినా, పడుకుని ప్రార్థన చేసినా, కూర్చుని ప్రార్థన చేసినా, నిలబడి ప్రార్థన చేసినా, ఏ స్థలం అందైనా ఏ చోట అందైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ప్రార్థన వింటాడు. దేవుని మందిరంలోనే అని కాదు, కానీ పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే అది ఒక నిర్మలమైనటువంటి ప్రదేశం. ఒక ప్లేస్ని మనం ఏర్పాటు చేసాం. దేవునికే ఇది చెల్లుతుందని, దేవునికే సంబంధించిందని, ఇది దేవుడిదే అని అక్కడ ఓపెనింగ్ చేసాం. ఎవరికి ప్రతిష్ట? ఎవరికి ప్రతిష్ట? దేవునికి ప్రతిష్ట. మా బావ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎవరికి ప్రతిష్ట చేశారు ఇల్లు? రుత, మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఎవరికి ప్రతిష్ట చేశారు? ఇంకెవరు కట్టుకున్నారు ఇల్లులు? మీరు కట్టుకున్నారా? ఎవరికి ప్రతిష్ఠ చేశారు ఇల్లు? ఇల్లు ఎవరికి ప్రతిష్ఠ చేశారు? ఎవరిల్లు వారికే. ఇది మాకే అని ప్రతిష్ఠ చేసుకుంటారు. అంతేనా? మాకేస్తారా? మాకేస్తారా? ఈసారి నుంచి చెప్పండి. సుజిత అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, చెప్పండి అంటే ఒకవేళ మీరు అంతగా కష్టపడి దైవ సేవకుల మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయి మీరు ఇంత కష్టపడి సేవ చేస్తున్నారు కాబట్టి, ఇన్ని సంవత్సరాలు సేవ చేశారు కాబట్టి, మేమంతా కష్టపడి ఇసుకేసేసి జీసస్ అని ఒక్కడే వేస్తున్నాడు ఇటుకలు, ఒక్కడే. ఇప్పుడు ఎంత కష్టమో తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కడ బయట నుంచి ఇటుకలు వేస్తున్నాడు అందులోకి. ఓరు బాబు ఎంత కష్టం రావు, మేము అనిపించాం. ఇదంతా చేసి మెంటలెక్కిపోయింది. ఒళ్ళు నొప్పులు చేసేసి, కాళ్ళు నొప్పులు చేసేసి, చేతులు నొప్పులు చేసేసి, ఇప్పుడు అన్నం తినేసి పడుకుందామా అనిపించేది నాకైతే. తెల్లవారుజామున 6 గంటలకు లేచి తడిపేవాడిని. సాయంత్రం 7 అయినా 8 అయినా కానీ ఇక్కడి నుంచి బయటకు కిందకు వచ్చేవాడిని కాదు. అంత టైం పట్టేది. నేను ఒక్కడనే కాదు, మీలో చాలామంది ఉన్నారు.
పేర్లు చెప్పడం సమయం కాదు. ఒక్కడో ఇటుకలేసి తడుపుతున్నాడు. ఆంటీ అక్కడ జారేస్తుంది. సంతోష్ తడుపుతున్నట్టు చూడలేదు, నేను కనపడలేదు అసలు. ఇంటి పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తాడో మనమే చేయాలి. ఒళ్ళు ఉంచాలి, నడుము ఉంచి చెమట వచ్చాలి, కష్టపడాలి. ఓకే, అదంతటా తడిపి ఇంత ప్రయాసపడి ఇదిగోండి పాస్టర్ గారు మీకు గిఫ్ట్గా మీకే ప్రతిష్ట చేసేసుకోండి అన్నారనుకో, ఇంకా చూసుకోండి మరి, ఇంకా ఆనందానికి అవధులుండవు, గొంతులేస్తాను నేనైతేనే. మాకు చేస్తారా? మాకు ఇస్తారా? ఎవరికి ప్రతిష్ట? ఎవరిల్లు వారికే ప్రతిష్ట. ఇది దేవునికి ప్రతిష్ట చేసాం, ఇది దేవునికి నాజీరు చేసాం, ఇది దేవునికి సమర్పించేసాం. నా జీవితాన్ని నాకు సంబంధించింది కాదు, నేను యేసయ్యకి సమర్పించేశాను. నాకు సంబంధించింది కాదు, ఇది నా జీవితం నాకు సంబంధించింది కాదు. నా ఇష్ట కోరికలు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ బాడీ మీద ఏ సంబంధం లేదు. నా బాడీ మీద నాకు దేవునికి సమర్పించేశాను. నా తల్లిదండ్రులకి సంబంధం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పెళ్ళి భార్యకి సంబంధం లేదు, పిల్లలు పుడితే పిల్లలకే సంబంధం లేదు, ఇంకా ఎవరికే సంబంధం లేదు. నా దేహం మీద ఎవడో నోరెత్తి అడగడానికి సరిపోవడం. ఇది దేవుడికి సంబంధించేసిన, దేవుడికే మొట్టమొదటి స్థానం దేవుడిదే. ఇంకెవడొచ్చి నోరు తెరిచి మాట్లాడడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఇది నా దేహం కాదు, ఇది దేవునికి అప్పగించేసాను, దేవుడికి సంబంధించింది. దేవుడికి ప్రతిష్ట చేసేసాను, దేవుడికి నాజీరు చేసేసాను, దేవుడికి సమర్పించేశాను. ప్రతిష్ట అనబడిన నాజీరు, ప్రతిష్ట దేవుడికి సమర్పించడం. ప్రతిష్ట అంటే దాని అర్థం. దేవుడికి ప్రతిష్ట చేసేసాం, దేవుడికి అప్పగించేసాం, దేవుని మందిరాన్ని దేవుడికి అప్పగించేసాం. కాబట్టి ఇది నిర్మలంగా, పరిశుద్ధంగా, ఎంతో అమూల్యంగా తయారు చేయబడింది. కాబట్టి దీంట్లోకి వచ్చి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి మంచి అవకాశం. తలుపులు వేసేస్తాం, ఇక్కడ ప్రార్థన చేస్తే కింద కనబడతాం. ఎందుకంటే అద్దాలు వేశారు, సరైన అద్దాలు వేయించారు. మరి ఎలాగ ఆలోచన చేస్తారో తెలియదు, కానీ మనం ప్రార్థన చేస్తే పక్కోడికి కనబడకూడదు. ఎక్కడ? ఏకాంతంగా చేసుకుంటున్నప్పుడు. కానీ దేవుని సన్నిధిలో సమాజంగా చేసేటప్పుడు మాత్రం పక్క వారికి కనబడాలండి. అర్థమవుతుందా? మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో మాకు ఎలా తెలుస్తుంది? అవును ప్రభువా, అవును నాయనా అని ఎలాగంటారు? అంటున్నారా మీరు? అవునంటే ఏంటి? ఆమెనని అర్థం. ఆమెన్ అన్నారనుకో ఇలా చూతారు ఆపేసి. ఆమెనని అనకూడదు. కాబట్టి అవును ప్రభువా, నిజమే ప్రభువా, అలా చెయ్యండి ప్రభువా, ఇలా జరగాల ప్రభువా, అలా చేసి పెట్టండి ప్రభువా అని మనం చెప్పాలి. చెప్తున్నారా? ఏకీపిస్తున్నారా? ఏంటది? అది వస్తుంది మనకి. అలా కాదు, మనం ప్రార్థన చేసేటప్పుడు కండ్లు మూసుకుని వారితో పాటు ఏకీపించాలి. వారితో పాటు మనం ప్రార్థన చేయాలి. వారితో పాటు మనము ఏకీపించి ప్రార్థన చేస్తే అది కంపారిజన్ జరుగుతుంది, కనెక్షన్ ఏర్పడుతుంది. మనం అందరం ఏకంగా కూడి ప్రార్థన చేస్తాం. ఒంటరిగా చేసేటప్పుడు మాత్రం ఒంటరి ప్రార్థనే. ఏకాంతంగా చేసేటప్పుడు భార్య కూడా పక్కన ఉండడానికి వీల్లేదు, భర్త కూడా పక్కన ఉండడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, వాక్యమే చెప్తుంది అలాగా. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎడబాయొచ్చు, ఇంకెప్పుడు ఎడబాయడానికి వీలేదు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మీరు ఎడబాయొచ్చు. ఎందుకంటే ఏకాంతంగా మన కష్ట సుఖాలు తెలియపరచుకునేది దేవాదేవునికే. ఈ లోకంలో నాకు తెలిసినంత వరకు నాకు స్నేహితులు ఎవరు లేరు. రాజేష్ నేను కలిసి తిరుగుతూ ఉంటాం, కానీ అంత బాండింగ్ లేదు మాకు. దేవుని పనికే కనెక్షన్, ఇంకే పనికి కనెక్షన్ లేదు మాకు. దేవుని పనికే అలాగెళ్దామా, ఇలాగెళ్దామా, మీటింగ్కి వెళ్దామా, ఈ మీటింగ్కి వెళ్దాం, అంతే, అంతవరకే. ఆయన పని అయిందే, నా పని అదే. ఇంకెవరైనా సరే లోకంలో నేను చదువుకున్నప్పుడైనా, డ్యూటీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడైనా, ఎక్కడికి వెళ్ళినా నాకు స్నేహితులు లేరు. ఎక్కడ ఏ పని చేసినప్పటికీ నాకు స్నేహితులు లేరు. కేవలం ఒక్కడు యేసుప్రభువారు. ఏది చెప్పాలన్నా యేసుప్రభువారికే చెప్పాలి. ప్రతి కష్టాన్ని యేసుప్రభువారికే, ప్రతి నష్టాన్ని యేసుప్రభు, ప్రతి ఆనందాన్ని యేసుప్రభువారికే. అలా చెప్పి ఈ కష్ట సుఖాలు యేసుప్రభువారితోటే కాదు, నా బాధలన్నీ నాకు గుర్తుండిపోవాలా కొన్నని ఒక డైరీ పెట్టుకుని డైరీలో రాస్తాను నేను ప్రతిదాన్ని. కష్టం వచ్చిందనుకో, ఇటువంటి సిచ్యువేషన్లో ఇలా కలిగింది బాధ, ఈ బాధ ఎందుకు కారణం, బాధ కలగడానికి గల కారణం ఇది, ఇలా బాధ కలిగింది, ఈరోజు ఏడ్చాను, ఈరోజు నవ్వాను, ఈరోజు ఆనందించాను, ఈరోజు సంతోషించాను, ఒక డైరీ రాస్తాను. మీరు మెయింటైన్ చేస్తున్నారా? చదువుకుంటున్న వాళ్ళరా డైరీ మెయింటైన్ చేయాలి తప్పకుండా. మా తాత అండి, మా అమ్మోళ్ళు నాన్న ఎప్పుడో పూర్వకాలం అప్పుడున్నవాడు డైరీ మెయింటైన్ చేసేవాడు. ఇంకా మనం ఇంత ఎదిగిపోయి, ఇంత నాలెడ్జ్ వచ్చేసి, ఇంత టెక్నాలజీలో బ్రతుకుతా ఉండి మనం ఇంకా డైరీ మెయింటైన్ చేయకపోతే ఎలాగా? మేము రాయలేమండి అంటారనుకో, సెల్ ఫోన్లో రాసుకోండి, తప్పేముంది? సెల్ ఫోన్లో నోట్ చేసుకోండి. ప్రతిరోజు ఎవ్రీడే డైరీ ప్రతిరోజు రాయాలి. మన కష్ట సుఖాలు మనం మనుషులతో చెప్పలేని కొన్ని అందులో ఉంటాయి. డైరీలో 2 రకాలు, ఒకటి చదివేవి, ఒకటి చదవకూడనివి. తెలుసా? ఒకటి చదివే డైరీ ఉంటుంది, ఒకటి చదవకూడని డైరీ ఉంటుంది. ముందు ఎంట్రన్స్ పేజ్లో ఉంటుంది డైరీ చదివేదా చదవందా, మనం చదవాలి.
కొన్ని మాత్రమే చదవాలి. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి ఇది చదవకూడని డైరీ అంటే చదవకూడదు, వాడికి మాత్రమే సొంతం. ఇది నేను డైరీ రాసినాను అనుకో, ఇది నాకు మాత్రమే సొంతం, ఇంకొకరు చదవడానికి వీల్లేదు. అసలు ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, పిల్లలైనా, చెల్లులైనా, ఇంకెవరైనప్పటికీ కూడా ఎవ్వరూ చదవడానికి వీల్లేదు. డైరీలో 2 రకాల డైరీలు ఉంటాయి. ఇలా మా ప్రతిదాన్ని నోట్ చేస్తూ ఉంటాం. నోట్ చేయాలి. మన కష్ట సుఖాలన్నీ, నా కష్ట సుఖాలన్నీ నేను యేసు ప్రభువుతో చెల్లిపోస్తూ ఉంటాను. అలాగా ఎడబాసే సమయంలో యేసు భార్యను భర్తను ఎడబాసే సమయంలో, అటువంటి సమయంలో కేవలం మాత్రం ప్రార్థన చేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుని సన్నిధిలో. ఇంకా దేనికి అవకాశం ఇవ్వలేదు. మనం దేవుడు పెట్టినాం కదా, దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేయాలి. ఇది ఆదివారం దినం. ఆదివారం దినమే ప్రార్థన పెట్టుకోవడం లేదు. సోమవారం కూడా ప్రార్థన పెట్టుకోవచ్చు, మంగళవారం కూడా ప్రార్థన పెట్టుకోవచ్చు, బుధవారం కూడా ప్రార్థన పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఏ చోట ఏ స్థలం అయినా సరే. సెల్ ఫోన్ చూడండి, సెల్ ఫోను ఇప్పుడు నా దగ్గర ఉంది. ఇది సెల్ ఫోన్ నాది, ఇది నా సెల్ ఫోను, ఇది నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది. ఇంటికి వెళ్తాను, ఎక్కడ ఉంటుంది? నేను చర్చలోనే ఏమంటాను, ఇంటికి వెళ్ళను అంటదా? చెప్పండి. నాతో పాటు ఇంటికి వచ్చేస్తుంది. నేను తుమ్మలపల్లిలో కొంతేరో ఏదో ఊరు వెళ్తాను, పాలకొల్లు, నర్సాపూర్, ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ ఉంటుంది? నాకు కూడా వచ్చేస్తుంది. ఒక్క మాట చెప్పనా, పడుకుండే మంచం మీద నుంచి పొద్దుటే లేచి వెళ్ళి వాష్రూమ్ కూడా వస్తుంది. నాకే కాదు, అందరికీ. పడుకునేటప్పుడు కూడా మంచం పక్కనే, ఆ తల్లిండి పక్కనే. మీరు పెట్టుకుంటున్నారో లేదో తెలియదు, మరి నేనైతే అలాగే పెట్టుకుని పడుకుంటాను. ఆ పక్కనే, తల్లిండి పక్కనే ఈ బైబిలు, ఈ సెల్ ఫోను, వాటర్ బాటిల్, ఆ 3 పక్కన ఉంటాయి నేను పడుకునేటప్పుడు. చాలామందికి మంచం మీద దగ్గర మొదలుకొని పొద్దుటే లేచి వెళ్ళే వాష్రూమ్ కూడా వస్తుంది సెల్ ఫోన్. పనికి మాల సెల్ ఫోన్, ఇందులో ఏమున్నదని అంత ప్రయాసపడుతున్నాం. మరి యేసుప్రభుకి ఇక్కడ ఫోన్ మాట్లాడవచ్చు, మంచం మీద ఉండి ఫోన్ మాట్లాడవచ్చు, బాత్రూంలో కూర్చుండి కూడా ఫోన్ మాట్లాడవచ్చు. మాట్లాడకూడదా? అర్జెంట్ అయితే మాట్లాడరా? చెప్పండి. సిగ్గుపడకండి. చేసే తంతు డైలీ రొటీన్ చేస్తున్న పని చెప్తున్నాను. నేనొక్కడే పాటుగా నేను ఎప్పుడు బాత్రూంలో ఫోన్ మాట్లాడండి. మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? జరుగుతున్న తంతు అలా జరుగుతుంది. పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కొక్కరు మనం అలా మాట్లాడుతున్నాం కదా. ఇది వస్తున్నప్పుడు ఎక్కడుండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడండా? బాత్రూంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడండా? వీళ్ళ అమ్మ అనుకోండి చెప్పింది నాకు, కుమార్ ఆంటీ. మరి ఫస్ట్ వెళ్ళినప్పుడు అన్నం తినడానికి అన్నం ఎట్టకపోతేనంట డస్ట్బిన్లో పడేస్తే, ఆ డస్ట్బిన్లో పడేసేసిన దాన్ని పట్టుకుని వెళ్ళి ఆ బాత్రూంలో కూర్చుండి ఎవరికి తెలియకుండా సైలెంట్గా అన్నం తినేసిదంట. ఏడుతా చెప్పింది జరుగుతా. నీకు చెప్పలేదా? మరి నాకెలా చెప్పింది? సొంత కూతురు నీకు చెప్పకుండా నాకెలా చెప్పింది? మరి వీళ్ళమ్మే అనుకుంటున్నాను. మరి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. మరి ఎవరో జ్ఞాపకం లేదు, తప్పైతే క్షమించండి. ఎవరో చెప్పారు నాకు ఆ విషయం. అన్నం తింటానికి కూడా తిడతారో కొడతారని భయపడి ఆ భయంతో బాత్రూంలోకి వెళ్ళి తింటూ ఉండేదంట. నాకు తెలిసిన ఒక ఆయన చెప్పాడు, ఎక్కడ ప్రార్థన చేసుకున్న ప్రాబ్లం అని. మన ఇండియాలోనే బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడంట, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా. ఎంతసేపు అయినా రావట్లేదు, దాన్ని తలుపు కొడితే అప్పుడు కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచి, కళ్ళు కొడుకుని, మొహం కడుక్కుని, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసి కూడా అంటే ఏమి అరగినట్టు. ఎక్కడున్నా ప్రార్థన చేసినా మన దేవుడు ప్రార్థన అంటాడు. కేవలం ఆదివారం ఉంటేనే కాదు. సరే, పాయింట్లోనికి వెళ్దాం మనం. విశ్రాంతి దినాన ప్రార్థన చేస్తుంది. విశ్రాంతి దినాన ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు కొంతమంది కూర్చుండి అక్కడ ప్రార్థన జరుగుతుంది అని అంటే అక్కడికి వెళ్ళారంట. చదువుకుందాం వాక్య భాగంలో. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ ప్రార్థన జరుగుతుందని అక్కడికి వచ్చారు. ఏం జరుగుతుందని? ప్రార్థన జరుగుతుందని అక్కడికి వచ్చారు. ప్రార్థన ఇంకా జరగట్లా, ప్రార్థన ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఆ విశ్రాంతి దినాన ఇంకా సమాజ మందిరాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. అక్కడ ప్రార్థన జరగట్లేదు ఇంకా. అప్పుడు ఏం చేశారు? అక్కడికి వచ్చినటువంటి కొంతమందితో కూర్చుని డూసులాడుతున్నారు. ఈరోజు 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తాం కదా, 10 గంటల కంటే ముందు ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఈరోజు ప్రార్థన జరుగుతుందని ఎంతమందికి తెలుసు? నేనేం ఫోన్లో పెట్టలేదండి, నేను ఎవరికి ఫోన్లు చేయలేదు, మీకు అందరికీ తెలుసు కదా. ఈరోజు ప్రార్థన జరుగుతుందని తెలుసుండి ఎంతమంది 10 గంటల కంటే ముందు చూసులాడుకున్నారు కూర్చుండి? తెలుసు మీకు ప్రార్థన జరుగుతుందని తెలుసుండి ఎంతమంది ముందు వచ్చి కూర్చుని ఊసులాడుకున్నారు? ఇక్కడ వాక్యమే చెప్తున్నా, వాళ్ళు వచ్చి కూర్చుని ఊసులాడుతున్నారు. కూర్చుండి ఊసులాడుతుంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చింది. 14వ వచనం చదువుకుందాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ము
తుయాతైరా పట్టణస్థురాలు సరిపోద్దండి. ఆమె ఒక స్త్రీ, ఆమె పేరు లూదియా. తబిత మీ అమ్మ పేరు లూదియమ్మ. వాళ్ళ అమ్మకి పెట్టారు ఆ పేరు. ఎవరి పేరు? ఈవిడ పేరు. ఈవిడ చేస్తున్న పని ఏంటో తెలుసా? ఈవిడ ఒక జాబ్ చేస్తుంది. ఊదా రంగు పొడి అమ్ముతుంది. ఊదా రంగు పొడి అంటే నీరు మందు అమ్ముతుంది. నీరు మందు పొడి వచ్చేటప్పుడు మీరు గుర్తుందో లేదో, మీలో ఎంతమందికి తెలుసో తెలీదో, నీరు మందు పొడి ఇప్పుడు లిక్విడ్స్లో వచ్చేసింది. ఉజ్వల నీరు మందు లిక్విడ్, అదేనా వస్తుంది ఇప్పుడు. ఉజ్వల నీరు మందు. అప్పుడు ఉజ్వల గిజ్వల లేవు, ఒకటే పొడి ఒకటే కంపెనీ. ఆ పొడి దొరుకుతుంది, పువ్వుల్లో దొరుకుతుంది. ఆ పువ్వులను తీసి ఎండబెట్టి, ఉడకబెట్టి, నానబెట్టి, ఏంటది ఎండ తగలకుండా, ఎండ పెట్టకుండా నీడలో ఆరబెట్టి దాన్ని పొడి చేసి మరలా ఊరేసి దాన్ని కొంత ప్రాసెస్ చేస్తే ఒక పొడి వస్తుంది. కొన్ని పువ్వులు తయారు చేస్తే కొంచెం పొడి వస్తుంది, కొన్ని వేల పువ్వులు తీసుకొస్తే కొంచెం పొడి వస్తుంది. ఆ పొడిని చాలా జాగ్రత్తగా పొడి చేసి దాన్ని పట్టుకెళ్ళి అమ్మేవారు. ఇది మన ఇండియాలో చాలా వరకు దొరికేది, చాలా ఎక్కువ దొరికేది మన ఇండియాలో. ఇప్పుడు దొరకకుండా చేసి పడేశారు అనుకోండి, మొత్తం వేరే ఇతర దేశాలకు పంపేశారు, కానీ మనకున్నది మన దగ్గర ఏమీ లేదు. ఓకే, ఎక్కువగా దొరుకుతుంటుంది ఈ పొడి చాలా రేట్ ఎక్కువ. ఎందుకంటే సెంట్ రేట్ ఎక్కువ. సెంట్ ఎందుకు రేట్ ఎక్కువ? ఎక్కువ పువ్వులను సేకరించి తక్కువ లిక్విడ్ వస్తుంది అది కదా. కొన్ని వేల పువ్వులు తీస్తే కొంచెం లిక్విడ్ వస్తుంది. అలా ఎక్కువ పువ్వులను సేకరించి తక్కువ పొడి వస్తుంది. కాబట్టి ఇది సెంటుతో సమానమైనటువంటి లిక్విడ్, సెంటుతో సమానమైనటువంటి పొడి. ఇది చాలా రేట్ ఎక్కువ. గొప్ప ధనవంతులు మాత్రమే దీన్ని అమ్మగలరు, గొప్ప ధనవంతులు మాత్రమే దీన్ని చేయగలరు. రాజేష్ తోటి అన్నాను నేను, రాజేష్ గణేష్ తోటి అన్నాను, గణేష్ మనము నువ్వు ఎలాగా రొయ్యలు బండి నడుపుతున్నావు కదా, రొయ్యలు అవన్నీ నీకు ప్యాక్ చేయడము, రొయ్యలు అవన్నీ చేయడము వచ్చేసింది కదా, నువ్వు అటువంటి టబ్బలు 4-5 కొనుక్కో, ఒక చిన్న కంపెనీలాగా పెట్టేయచ్చు, బాగుంటుంది అని అన్నాను. ఎంతగా ఎవరికైనా చేస్తామండి? పిల్లల్ని పెంచుతున్నాం ఎలాగో తెలుసా? మనోళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా, పిల్ల అవ్వాల్సిన వారు గుర్తుపెట్టుకోండి. మన పిల్లలకి నేర్పించవలసిన పద్ధతి ఏంటో తెలుసా? మన కింద 10 మంది పని చేసేటట్లు ఉండాలి, కానీ మనం 10 మంది కింద పని చేసేటట్లు పెంచకూడదు పిల్లల్ని. ఏంటి, మన కింద 10 మంది పని చేయాలి, మనం ఎవరి కిందో జాబ్ చేయడం ఏంటి? మన కింద 10 మంది జాబ్ చేయాలి, మనం ఒక కంపెనీ పెట్టాలి, మన కింద 10 మందిని రెడీ చేయాలి. మనం 50,000 వస్తాయంటాడు, ఎవడో కిందకి వెళ్ళిపోతాం. 40,000 వస్తాయంటాడు, ఎవడో కిందకి వెళ్ళి పని చేసేస్తాం. ఓకే, పరిస్థితులు జారిపోయినాయి కాబట్టి అలా చేయొచ్చు. ఇప్పుడున్న పిల్లలకైనా అలా నేర్పించండి. మనం ఎవడ కిందో పని చేయొద్దమ్మా, మన కిందే 10 మంది పని చేయాలని చెప్పండి, నేర్పించండి. ఆ మెంటాలిటీ అర్థమవుతుందా? ఆ పని నేర్పించండి. గణేష్ తోటి చెప్పాను, ఇలా చేయొచ్చు గణేష్, మనం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి 4-5 టబ్బలు కొనుక్కొని అది రొయ్యల వ్యాపారం చేసేయచ్చు అని అన్నాడు. రొయ్యల టబ్బు సంథింగ్ చాలా రేట్ ఎక్కువ చెప్పాడు. రొయ్యి ఏంటనుకున్నా, అది వ్యాపారం నీకు సరదాగా ఉంది, నీకు లక్షలు పెట్టుబడిది, నీకు 10,000 20,000 వచ్చేది, 10,000 20,000 వస్తే నేను ఎప్పుడో చేసేది అని అన్నాడు. 10,000 20,000 కాదంట, రొయ్యలు లక్షలు అంట. ఓరు బాబు, లక్షల మీద వద్దులే, చిన్న పని ఏదో చేసేసేయండి, కంటిన్యూ చేసేయండి అది అన్నాను. ఇంకా చిన్న పని కాదు. ఇప్పుడు బాగా ధనవంతులు ఊదా రంగు పొడి అమ్ముతుంది. ఊదా రంగు పొడి అమ్ముతున్నటువంటి వ్యక్తి ఆదివారం నాడు పని ఏంటి? అక్కడ విశ్రాంతి దినాన్ని పని ఏంటి? ఆ ప్రార్థన జరుగుతున్నటువంటి ఆ సమయంలో అక్కడ పని ఏంటి? ఆవిడికి వ్యాపారం చేస్తూ కూడా వ్యాపారాన్ని మానలేదండి. అర్థమవుతుందా? వ్యాపారం చేస్తూ కూడా ఆ వ్యాపారాన్ని పక్కనెట్టి ఆరాధనలో కూర్చోడానికి ఇష్టపడ్డది ఆవిడ. మనకే చిన్న ప్రోగ్రాం తగిలితే చాలు కసక్కని వెళ్ళిపోతాం అంతే. చిన్న పని దొరికితే చాలు వెళ్ళిపోతాం అంతే. తలపోటు 1 గంట 2 గంటలు వస్తుందేమో, ఆ 1 గంట 2 గంటలు వచ్చే తలపోటుకి ఈరోజు ఆరాధన కొట్టేస్తాం మనం. ఆరాధన కాదు, ఏ ప్రార్థన అయినా సరే చిన్న ఆటంకాలకు మనం ఎందుకు లోబడిపోతున్నాం? ఇప్పుడు జాబ్ చేసినటువంటి వ్యక్తి, బాగా ధనవంతురాలు అనబడినటువంటి వ్యక్తి, అతి అమూల్యమైనటువంటి అరుదుగా దొరికేటువంటి లిక్విడ్ అమ్ముతుంది, అరుదుగా దొరికేటువంటి పొడి అమ్ముతుంది, ఓదా రంగు పొడి అమ్ముతుంది. ఇంత ఉన్నతమైన స్థానాన్ని కలిగి జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఆదివారం దినాన్ని ప్రార్థన మాత్రం పోగొట్టుకోలేదు, ప్రార్థనలో గడుపుతుంది. మరి మనం చిన్న వాటికే సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే, మనల్ని చెడగొట్టాలని, పాడు చేయడని, లోకం వైపు మళ్లించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుడు బిడ్డలం. నేను ఎదుగుతుంటే ఇంకొకరికి నచ్చదు, మీరు ఎదుగుతుంటే ఇంకొకరికి నచ్చదు. సుజాత అంటే ఇతర దేశాల నుంచి వచ్చింది, ఎంత డబ్బు పట్టుకొచ్చేసిందో జేసస్ అని ఇల్లు కట్టేస్తున్నాడు అనుకుంటాను నేను. ఏం కాదండి, నిజాలు జరుగుతున్నాయి అక్కడ. ఇప్పటికే చాలామంది వాళ్ళని తిట్టుకుని ఉంటారు, ఇప్పటికే చాలామంది
చాలామంది చాలా మాటలు అనుకుని ఉండొచ్చు. రూత్ స్టాండప్. రూతు నిన్నొచ్చి వెళ్ళరా, రూతు నిన్నొచ్చి అనియా నాకు 55వ ర్యాంక్ వచ్చింది అని అన్నది. మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలా, సెకండ్ ర్యాంక్ రావాలా? చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ రావాలా, సెకండ్ ర్యాంక్ రావాలా? 55వ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తోటి సమానం మన సైడ్. ఎందుకంటే చాలామంది రాస్తున్నటువంటి ఎగ్జామ్లో చాలా అరుదుగా వచ్చేటువంటి మార్కులు అవి. చెప్పలేటండి ఇవిడికి గట్టిగా. 55వ ర్యాంక్ అండి, తక్కువ కాదు, తక్కువ కాదు. అయ్యి బాబోయ్ 55వ ర్యాంక్ వచ్చింది ఈవిడికి కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఏదో ఫిజియోథెరపీ చేస్తుంది, నీకు నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఏవే రుతా అని అనకూడదు, అక్కడికి వెళ్ళి అనొచ్చా? డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. లెవెల్ పెరిగింది అక్కడ, అర్థమవుతుందా? అంటాక సరిపోరు ఎవరో కూడా. ఏదో సరదా సిచ్యువేషన్ బట్టి రూత్ ఇంగ్లీష్ మాట్లాడుతుందా ఇయ్యి అని ఉంటాం సరదాకే. నిజాలుగా అయితే నోరు మూసుకుని ఊరుకోవాలి, నువ్వు నేను, మనకు రాదు కాబట్టి. వచ్చా? రానప్పుడు ఎందుకు మనకు అడవిడి చేయకూడదు కదా. వచ్చి అంటే ఈ బిడ్డను బట్టి నేను చెప్పట్లే ఆ మాట. ప్రతి ఒక్కరూ మనం ఫాలో అవ్వాలి. అలాగా ఒకళ్ళు ఎదుగుతుంటే మనకు నచ్చదు, ఒకళ్ళు బాగుపడుతుంటే మనకు నచ్చదు. ఎంతమంది ఇల్లు కట్టుకుంటుంటే దిష్టి బొమ్మని ఎలాడదీస్తారు? ఎందుకు ఎలాడదీస్తున్నారు? ఎందుకు ఎలాడదీస్తున్నారు? ఎదుటి వ్యక్తులు చూసి తట్టుకోలేరు, అలాగని చెప్పి దిష్టి బొమ్మలు ఎలాడదీకండి సుమా. మీరు ఎలాడదీయకూడదు. మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభు నమ్ముకుని కూడా బొమ్మలు ఎలాడదీస్తున్నారు, సిగ్గులేకపోతే సరి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అటువంటి పనులు చేస్తారా? మనకి దిష్టి ఏంటి, మనకే మచ్చరం ఏంటి? ఉంటుంది, పోగొట్టేవాడు దేవుడు. ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. అది పోగొట్టేవాడు దేవుడే. మనకి దిష్టి చుక్కలో పెట్టవలసిన పని లేదు. మనం అర్థమవుతుందా? దిష్టి చుక్కలు, కాటుకలు, బొట్లు, చుక్కలు, మచ్చలు. లేని మచ్చ దేవుడు ఆల్రెడీ పుట్టి మచ్చలు ఎట్టాడు కదా, మళ్ళీ ఇంకా మనం ఎందుకు పెద్ద పెద్ద మచ్చలు ఎట్టడం? దేవుడు ఎదుగుతుంటే మనుషులు వారవలేని స్వభావం మనుషుల్లో పనిచేస్తూ ఉంటుంది. ఒకనొక దినాన ఒక గుడ్డివాడు అనబడినటువంటి వ్యక్తి ఒక చోట కూర్చొని ఉన్నాడు. చదవండి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బత్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరు కానీ వారు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. సరిపోద్దండి. ఒక వ్యక్తి ఉన్నాడు, యెరికో అనబడినటువంటి ప్రాంతం గుండా యేసుప్రభు నడుచుకుంటూ వెళ్తున్నారు. యెరికో ఎవరు ఊరు? పొట్టి జక్కీ గారి ఊరు. చదవండి ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం ఏమనుందో. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. సరిపోద్దండి. జక్కయ్య దేవురు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. జక్కయ్య దేవురు యెరికో. ఈ యేసుప్రభు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఇప్పుడు యెరికో మార్గంలో వెళ్తున్నారు. యెరికో మార్గంలో వెళ్తుంటే అక్కడ ఒక గుడ్డోడు ఉన్నాడు. ఆడి పుట్టుకు నుంచి గుడ్డోడు అని ఏమి రాయవాడలేదు. అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు అక్కడ ఉండి చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆ శబ్ద వినికిడికి ఎవరని అడిగాడు. శబ్ద వినికిడికి. గుడ్డివారికి చాలా తెలివితేటలు ఉంటాయి, మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వారి దగ్గర మనం ప్రవర్తించాలి. ఈ గుడ్డివాడు అనబడినటువంటి వ్యక్తికి ఎవరని అడిగితే నజరేయుడైనటువంటి యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలిసినప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించి అని కేకేశాడు. ఎందుకో తెలుసా? ఆ గుడ్డితనం పోగొట్టుకుందామని పాప బ్రతుకు నుంచి, ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని నుంచి విడుదల పొందామని. ఎవడో కింద నేను బ్రతకడం ఏంటి, ఎవడో రూపాయిస్తే నేను బ్రతకడం ఏంటి, నేనే 10 మందికి పెట్టేలాగా నేను ఉండాలి. మన గోల్ అలాగ ఉండాలి. మా పెద్ద బావ మా షర్లీ బర్త్డేకి పాలకొల్లు మరి నర్సాపురం ఎక్కడో తెలియదు కానీ ఆ పిల్ల బర్త్డేకి, మా మాయ చనిపోయిన రోజుకి, విధవరాలకి, అనాథలకి
వృద్ధులకి అలాంటి వాళ్ళందరికీ బట్టలు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మనం 10 మందికి పెట్టేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం? 10 మందికి పెట్టేవాళ్ళం. 10 మంది దగ్గర తినేలాగా ఉండకూడదు. మనం 10 మంది దగ్గర గొక్కిని మనం ఎవరి దగ్గర అడుక్కోవడం కాదు, మనమే 10 మందికి పెట్టాలి. 10 మందికి పెట్టే పొజిషన్ దేవుడు మనకి ఇచ్చాడు. నేను పెట్టేవాడిగా చేస్తాను కానీ తీసుకునేవాడిగా నేను చేయనని చెప్పాడు. తలగా చేస్తాను కానీ తోకగానే చేయనని చెప్తుంటే ఇంకా మనం అడుక్కుంటామేంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పే ఉండో 50,000, అప్పే ఉండో 20,000, అప్పే ఉండో 10,000 అసలు అడగడానికి వీలేదు. మనం దేవుడు పెట్టలేం, మనమే 10 మందికి అప్పేవ్వాలి. వడ్డీకి కష్టమా? వడ్డీకి కాదు. నాకు తెలిసిన ఒక ఆవిడ వచ్చి, విక్లిఫ్ వడ్డీకి ఇస్తున్నాను, ధర్మ వడ్డీకేలే, కంగారు పడకో, 2 రూపాయలకే అంటుంది. నాకు అసలే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది నాకు, కాబట్టి అందుకే ముందే చెప్పేసి ధర్మ వడ్డీకే. నాకు తెలియక అడుగుతున్నాను. ధర్మ వడ్డీ ఒకటి, అధర్మ వడ్డీ ఒకటి ఉంటుందా? మీరు చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. ధర్మ వడ్డీ ఒకటి, అధర్మ వడ్డీ ఒకటి ఉంటుందా? ధర్మ వడ్డీకి ఇమ్మని చెప్పాడా? కీర్తన గ్రంథం 15 అధ్యాయం చదవండి. తన ద్రవ్యమును, ఆ పాయింట్ చదవండి, ఆ వచనం ఒకసారి. ఎంతది వచనం? 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం కీర్తన గ్రంథం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడ్డాడు. వీడే పరలోక రాజ్యంలో అతిథిగా ఉండేవాడు. వడ్డీకి ఇచ్చుకునేవాడు కాదు, లంచం పుచ్చుకునేవాడు కాదు. వడ్డీకి ఇస్తున్నామా? ధర్మ వడ్డీకి, అధర్మ వడ్డీకి 100కి 2 రూపాయలు, 100కి 4 రూపాయలు. సిగ్గులేకపోతే సరే, నీకు బాధ కలగొచ్చు, నీకు మంట కలగొచ్చు. వాక్యమే, వాక్యంతో పోరాడు. నాతోటి కాదు. నేను మనిషిని, నేనేం పోరాడలే, నాకేం పెద్ద క్యాపబిలిటీ, పెద్ద బలమే లేదు. నువ్వు నన్ను కొడతాకపోతే నేను తిరిగి కొట్టేయడానికి నిన్ను. నాకేం తెలియదు, అయ్యబాబు నాకేం తెలియదండి అంటానంతే. వాక్యం చదివింది అలాగే చదవండి అంటానంతే. మరి నాకేం తెలుసా? తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, లంచం పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం చేసేవాడు ఎన్నడూ కదల్చబడాడు. కొండలాగా, సియోను కొండలాగా స్థిరంగా ఉంటాడు. వాడు మాత్రమే పరలోక రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడు. వాడు మాత్రమే పరలోక రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడు. మనం ఎలాగున్నాం? మనం దేవుడు బిడ్డలం. 10 మంది చేత అడుక్కుండేలా కాదు, 10 మందికి పెట్టేలా మనం ఉండాలి. అప్పివ్వచ్చు కానీ వడ్డీకి కాదు. వడ్డీకి కాదు. ఈ గుడ్డివాడైనటువంటి ఈ వ్యక్తి 10 మందికి పెట్టేలా నేను ఉండాలి కానీ 10 మంది చేతుల నుంచి తీసుకుండేలా నేను ఎందుకు ఉండాలి? అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఊరుకుంటారా? ఎవడైనా బాగుపడుతుంటే, ఎవడైనా మంచి పొజిషన్కి వెళ్తుంటే బాధ వస్తుంది కదా. ఆ పక్కనున్న వాళ్ళందరికీ మండి, యేసుప్రభు మంచి సెలబ్రిటీ, యేసుప్రభు మంచి ఉన్నతమైన వాడు, యేసుప్రభు లేవలే వేరు, కూర్చో, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, కేకలేకు. యేసుప్రభు దగ్గర సైలెంట్గా ఉండాలి, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. అలరిసే కూర్చో. నిజమే, నాకు 100 రూపాయలు ఇచ్చాడు, నాకు 50 రూపాయలు ఇచ్చాడు, నాకు 30 రూపాయలు ఇచ్చాడు. ఇటువంటి వాడి మాట నా పోతే నాకు ఇంకెక్కడ, నాకు రేపొద్దుట 100 రూపాయలు ఇవ్వడు, రేపొద్దుట నాకు 50 రూపాయలు ఇవ్వడం, నా బతికేమైపోద్ది. కాబట్టి నేను సైలెంట్గా ఉందామని నోరు మూసుకుంటాను. నేనైతే అలా ఉంటాను. వాడేం చేశాడు తెలుసా? రైస్ వచ్చి 100 రూపాయలు ఇస్తాడు కదా, ఆడి మాట అందాం. మా చిన్నమ్మ వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేసుకుని నాకు 100 రూపాయలు ఇస్తుంది కదా, మా చిన్నమ్మ మాట అందాం. రూత్ అమ్మ చాలా మంచిది, అబ్బాబా ఇబ్బాబా నీకు 100 రూపాయలు కానుక ఇస్తాను, నా కోసం ప్రార్థన చేయంటుంది కదా, రూత్ మాట అందాం అని అనుకోలేదు వాడు. గడవడవతలకే పండరావతలకే దావీదు కుమారుడా నన్ను కరుణించు. ముందేసిన కేక అంటే ఈ కేక చాలా ఎలా మరీ ఎక్కువ గేసాడంట. ముందేసిన కేక వినపడలా యేసుప్రభు వారికి, ఇప్పుడు వేసిన కేక వినపడుతుంది. ఇప్పుడు చెప్పండి వాళ్ళ ఆటంక పచ్చడం మంచిదా చెడా? చెప్పండి, వాళ్ళ ఆటంక పచ్చడం మంచిదా చెడా? నా వైపు చూడండి ఇలాగా. దేవుని స్తోత్రం. ఎందుకంత డల్లాగా ఉన్నారు? నిద్ర వస్తుందా? ఎండాకాలం కాబట్టి బాగా ఎండ ఎక్కువైపోతుందా మీకు? డల్లగా ఉండకుండా దేవుని సందులో సంతోషం ఉన్నదంటే 7 మోకలేసిన సామెలు, బిక్క మోకలేసిన చూడొచ్చా? అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అబ్బాయిలకి లోపల కొత్తలు ఆడిపోతుంటుంది ఆనందం. ఉండదా? బ్లెస్ ఆనందం, బ్లెస్ అంటుందండి. దాని అర్థం నాకు తెలియదు. ఆనందం వచ్చేస్తుంది, సంతోషం, కుతూహలం వచ్చేది లోపల. అమ్మాయిలకు కూడా అంతే. అమ్మా నాన్నలు ఇంటికాడ లేకుండా ఎక్కడికైనా వెళ్ళారా, అంతరానికి వీళ్ళ ఫోన్ వచ్చినా లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో ఏ సిచ్యువేషన్లో వీళ్ళకు ఆనందం తట్టుకోలేరు. తుచ్చమైన పనికి మనం కొంతసేపు ఉండే సంతోషానికి అంత ఆనందపడిపోతుంటే పరలోక రాజ్యంలో యుగ యుగాల ఆనందమే. మరి ఆనందం కోసం ఇంకెంత ఆనందపడాలి?
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక. అంటే దేవుని యొక్క చిత్తం పరలోక రాజ్యంలో సంతోషంగా ఉన్నది. మరి భూమి మీద సంతోషంగా లేదా? పరలోక రాజ్యంలోనే సంతోషమా? భూమి మీద సంతోషం లేదా? మారుమనసు పొందినోడికి ఎప్పుడైనా క్రిస్మసే, మారుమనసు పొందినోడికి ఎప్పుడైనా ఆనందమే, మారుమనసు పొందినోడికి ఎప్పుడైనా పండగే. మారుమనసు లేనోడికి ఎప్పుడు చూడండి పిక్క ముఖమే, ఎప్పుడు చూడండి జబ్బు ముఖమే, ఎప్పుడన్నా బాగున్నదని మాట రాదు. నారాయణ నాన్నకేమైందంటే ఒంట్లో బాగోలేదు, నీకేమైందంటే ఒంట్లో బాగోలేదు, రుతు నీకేమైందంటే నాకు ఒంట్లో బాగోలేదు. ఎప్పుడు చూడండి, ఇంకెప్పుడు చూడు జబ్బే. ఎనీ టైం సంతోషంగా మనం ఉండాలి. జబ్బులు ఉన్నా సరే జబ్బు లేనట్టే మనం దేవుని దృష్టిలో గొప్ప ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు ఉల్లాసంగా మనం ఉండాలి. డల్డల్గా కాదు. ఇప్పుడు వేసిన కేక్ అంట, ముందేసిన కేక యేసుప్రభువారికి వినబడలేదు, కానీ రెండోసారి వేసిన కేక యేసుప్రభువారికి వినబడ్డది. గల కారణం ఏంటో తెలుసా? వచ్చిన ఆటంకాన్ని అధిగమించిన కారణం చేత. వచ్చిన ఆటంకాన్ని గెట్ అవుట్ అని గెంటాడు, వచ్చిన ఆటంకాన్ని గెంటి పక్కకు త్రోసాడు. మనం ఆటంకాలు వస్తుంటే ఆ ఆటంకాల కింద అణిగిపోతున్నాం, ఆటంకాలకి లోబడిపోతున్నాం, ఆ ఆటంకాలకి మనం దానికి సరెండర్ అయిపోతున్నాం. మనం ఎందుకు అవ్వాలి? మా పెద్దబాబు గురించి ఇంక రోజు ఎందుకో మరి తెగొచ్చేస్తుంది. ఈయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ముందంట ఈయన లైన్మెన్ డ్యూటీ కదా, ఆ స్తంభాలు ఎక్కమని ఊరంట. ఆ స్తంభాలకు సున్నం రాసేసి, ఆ స్తంభాలకి పెయింట్ వేసేసి, ఆ స్తంభాలకి పౌడర్ లాంటి దాన్ని అతికిచ్చేస్తే వీళ్ళు ఎలా ఎక్కుతారండి పైకి? ఎలాగెక్కగలుగుతారు? ఆ సున్నాన్ని, ఆ పెయింట్ని, ఆ పొడిని ఎవడైతే అధిగమించి పైకి ఎక్కుతాడో వాడికే జాబు. దాన్ని త్రోసి ఇది లెక్కేలేదు నాకు, ఇదంతా ఇది లాగేసేదే, ఇది జారేసేదే, ఇది వెనకాడేసేదే, ఇది నన్ను త్రోసేసేదే, ఇది జాబు లేకుండా నన్ను చేసేదే, ఆ నన్నుకిని ఎవడైతే ఎక్కుతాడో వాడికి మాత్రమే జాబు. అందరికీ జాబు లేదు. అందరికీ జాబ్ ఉందా? అందరికీ జాబ్ లేదు. ఆ ఆటంకాన్ని అధిగమించాలి. ఆ ఆటంకాన్ని మనం ముందుకు సాగాలి. దాన్ని సరెండర్ అయిపోవడం కాదు, దానికి లోబడిపోవడం కాదు. నీకేదో పెళ్లి తగిలిందని ఆదివారం పెళ్లికి వెళ్ళిపోవడం కాదు, నీకేదో ప్రోగ్రామ్ వచ్చిందని ఆదివారం ప్రోగ్రామ్కి వెళ్ళిపోవడం కాదు. ఆదివారమైనా, బుధవారమైనా, శనివారమైనా, మరి ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఆరాధన దేవుని యొక్క మందిరంలో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, దేవుని సందులో కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎట్లాంటి దాన్ని అయినా సరే నువ్వు అధిగమించాలి. అలా అధిగమించి కేకేసాడేమో గుడ్డోడైనా కానీ వాడు గుడ్డుతనం పోయింది. మనం ఇంకా గుడ్డోళ్ళలాగానే బ్రతకాలి. ఇంకా అదే స్థితిలో మనం ఉందామని అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా మనం ఆటంకాలకు లోబడిపోవచ్చు, సరెండర్ అయిపోవచ్చు. నీకు నాకు గుడ్డుదానం ఏం పోతాం. ఆడు 500 ఎత్తాడు కదా, 300 ఎత్తాడు కదా, నోరు మూసుకుని కూర్చుంటే ఆడికి గుడ్డుదానం ఎందుకు పోతుంది? దానికంటే మరీ ఎక్కువగా వేసినటువంటి కేక అతన్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్ళింది. మనకు జరుగుతున్నటువంటి ఆటంకాలు బట్టి, మనకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి, మనకు వస్తున్నటువంటి కష్టాలను బట్టి దానికంటే ముందుకు పోవడానికి దాన్ని తొక్కబెట్టాలి. దాన్ని తొక్కి మనం పైకి ఎక్కాలి. వెళ్తున్నామా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తులు ఉన్నారు కొంతమంది. లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయము 18 వచ్చిన చూడండి. అయితే వారందరూ ఏక మనస్సుతో నేపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను పొలం కొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, దాన్ని క్షమింపవలనని నేను వేడుకొనిచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొంచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. సరిపోద్దండి. వీళ్ళకి నిజంగా వాక్యాలు చదివి చూస్తే మనకి పిచ్చెక్కిందో వాళ్ళకి పిచ్చెక్కిందో అర్థమవుదు. వాళ్ళు నెపములు చెప్తున్నారంట. నెపములు అంటే ఒరిజినాలిటీ కాదు, డూప్లికేట్. సరైన కారణం కాదు, సాకు అని దాని అర్థం. ఏదో చెప్తున్నాడు, ఇదిగో నేను 5 జతల ఎడ్లను కొనుక్కున్నాను, కొనుక్కుని వెళ్ళి పరీక్షించడానికి. కొనుక్కున్నవాడు పరీక్షిస్తాడా, పరీక్షించి కొనుక్కుంటాడా? చెప్పండి తల్లి. పరీక్షించి కొనుక్కుంటాడా? వీళ్ళు గొర్రెలు అమ్ముతారా? వచ్చి చూసుకుని కొనుక్కుంటాడా, లేకపోతే ముందు కొనేసుకుని తర్వాత వెళ్ళి చూస్తా కొత్తాడు మీ దగ్గరికి? నచ్చితే కొనుక్కుంటాడు, నచ్చకపోతే మానేస్తాడు, ముందు చెక్ చేసుకుంటాడు. అంతే కదా?
5 జతల ఎద్దులు కొనుక్కున్నాను, వాటిని చూడటానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఇంకొకటి ముందు అని చెప్పాడు, నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని చూడాలి. పొలం కొనుక్కునే ముందు చూసుకుంటారు ఎక్కడ కంత ఉంది, ఎక్కడ బోధి ఉంది, ఎక్కడ ఎలాగా మనకి పంట నీరు వెళ్తుంది, ఎక్కడ మురుగు బోధి ఎటు వెళ్తుంది, సరిహద్దు ఇది, యువతల పక్కన ఎవరున్నారు, అవతల పక్కన ఎవరున్నారు, యువతల పక్కన 4 వైపులా సరైన కారణాలు ఉన్నాయి, సరైన సరిహద్దులు ఉన్నాయా, అవన్నీ ముందు చెక్ చేసుకుంటారు, వెనకాల కాదు. ముందు పొలం కొనేసాడంట, తర్వాత చూడటానికి వెళ్తున్నాడు అంటాడు. ఈడవాడు జాతర ఎడ్లు కొనేసుకున్నాడంటే ఇట్లు పరీక్షించడానికి వెళ్తున్నాడంట. పెళ్లి చేసేసుకున్నాడంట, అందుకు రాడంటాడు. పెళ్ళి అవ్వకముందంటే పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ఏముంటుంది? ఏమి చెప్పారా సాకులు అని అనిపించింది. నేపాలు చెప్తున్నారంట పనికి మాలిన కారణాలు, సరైనటువంటి సమాధానం కాదు, సరైన సమాధానం కాదు. నువ్వు దేవుల్లో ఎదగడానికి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నేపాల్గా ఉండకూడదు. మా తమ్ముడు ఆదివారం చచ్చిపోడు, తీసుకెళ్ళి కప్పెట్టేసి అక్కడ ఆరాధన ఎట్టేశారు. మా అమ్మోళ్ళు వాళ్ళ అమ్మగారు ఆ శనివారం రాత్రి చచ్చిపోతే ఆమెను ఉదయకాల సమయంలో ఆదివారం ఆమెను తీసుకుని వెళ్ళిపోయి ఆదివారం ఇక్కడ ప్రార్థన ఎట్టేశారు. మా కొంపలో మా ఇంట్లో 2 ఆదివారం చచ్చిపోతే ఆరాధన కంటిన్యూ జరిగిపోయింది. మరి మీ ఇంట్లో ఎవరు ఆదివారం చనిపోలేదు కదా, మరి ప్రార్థన ఎందుకు మానేసినట్టు? చనిపోతేనే మేము ప్రార్థన ఎట్టేస్తే చనిపోకుండానే నువ్వు మానేసావంటే ఇంకెంత ఎలా ఉందో చూసుకోండి. అది మనిషి కూడా లెక్కలేదు దేవుడి దృష్టికి, దేవుని యొక్క సన్నిధికి. మనుషులు జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు అని అన్నాడు. చిన్న కారణాలు, పనికి మాలిన కారణాల కోసం దేవుని యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకోవడం కాదు, దాని ద్వారా పెద్ద శాపం పొందుకుంటావు నువ్వు. అందుకని యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. ఈ స్వరం నీకు వినబడుతున్నాయి, మైక్ నీకు వినబడుతున్నాయి, పాటలు పెట్టి నీకు మైక్ వినబడుతుంది, తెలుసుండు కూడా నువ్వు ప్రార్థన రాకపోతే తద్వారా శాపం వచ్చి కూర్చుంటుంది నీకు. వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు. ఎంత శాపాన్ని మనం పొందుకుంటున్నాం. మన బ్రతుకులు ఇంకాను అదే శాపరసమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాయి. ఒకసారి పరిశీలన చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నిజంగానే శాపం మా ఇంట్లో పనిచేస్తుందా లేదా చెక్ చేసుకో. నేపములు చెప్తున్నారు, పనికి మాల నేపములు, సరైనటువంటి సమాధానాలు కాదు అవి. దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిచ్చాడు భక్తుడు యేసుప్రభువు వారు. చదవండి ఒకసారి, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 3వ వచనం నుండి 47వ వచనంలోకి ఒకసారి చదువుకుందాం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరనగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించడం మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో ఆరనగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించడం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. ఎందుకంటే నరకంలో పురుగు చావదో, అగ్ని ఆరదో, సరిపోద్దండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, పీకే రాజన్న. కన్ను అభ్యంతరపరిచిందా, పెన్నట్టు పొడి చేసుకో. పెన్లో ఆ పక్కన రాజేసిన ఉన్నాడు, పొడి చేయి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెన్నట్టు పొడి చేసుకో. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికే. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందా, పీకే. యేసుప్రభువు అంత స్పష్టంగా చెప్పాడు అక్కడ. నిన్ను ఏదా అంటే సరే సంబంధంగా నరికేసుకో, పీకేసుకో, కొరికేసుకో, నరికే అని చెప్పడం కాదు దాని అర్థం. ఆ పని చేయకని. నిన్నేది అభ్యంతరపరుస్తుంది? స్పష్టంగా నీ కన్నే అభ్యంతరపరిస్తే పీకే అన్నాడు, కాలే అభ్యంతరపరిస్తే నరికే అన్నాడు, చెయ్యి అభ్యంతరపరిస్తే చీసేయమన్నాడు కదా. ఎంత కష్టమైన దేహంలో అవయవాలైనా పోగొట్టుకోమని చెప్తున్నాడు. అభ్యంతరపరుస్తున్నట్లయితే నిన్నేది అభ్యంతరపరుస్తుంది? ఇంకా నిన్ను అభ్యంతరపరిచేది ఏంటి? అభ్యంతరపరుస్తున్న దాన్ని ఎందుకు తొలగించుకోలేకపోతున్నాం? ఎందుకు దాన్ని నెట్టివేయలేకపోతున్నాం? ఇందాక చెప్పాను, ఒక స్తంభం ఎక్కాలంటే ఆ సున్నాన్ని, ఆ పొడిని, అది ఏదైతే రాస్తున్నారో ఆయిల్గా ఉండడానికి, దాన్ని ఏదైతే అంటేస్తున్నాడో దాన్ని అధిగమిస్తేనే జాబ్ వస్తుంది. నీ ఆటంగా నువ్వు తొలగించుకుంటేనే, నిన్ను అభ్యంతరపరిచి దాన్ని తీసేసుకుంటేనే నీకు నిజరాజ్యం. ఊరికి సరదాగా వచ్చిందని ఇస్తాడా? పొద్దుటి పాస్టర్ గారు తుమ్మలపల్లి వెళ్ళారు. ఈ సిచ్యువేషన్ బట్టి నేను మాట్లాడతాను, వీలైతే ఆయనే మాట్లాడాల్సి వచ్చిందనుకో, ఆయన ఇక్కడే మాట్లాడాలి. 2 కొంతేరులో ప్రార్థనెట్టి వాళ్ళం. ముందు అక్కడికి వెంటనే తిన టకటక మనం మింగేసి 2 గంటలకు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. 2 గంటల నుంచి 4 గంటల దాకా అక్కడ గడిపేవాళ్ళం. 4 గంటల నుంచి అక్కడ కొంతసేపు ఒక 6 గంట, పావు గంట మాట్లాడి 5-5:30 సమయానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇంకా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మళ్ళీ అక్కడ బయలుదేరి వెళ్ళేవాళ్ళు. నడులాదా మాకు?
చెప్పండి. గొంతు చించుకు నడిచిన మాట మరి మాకు ఆయాసం రాదా? ఇప్పుడు బాగా మాట్లాడతాం, కొంతసేపు అయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు చూడండి వాయిస్ రాదు. ఏ అలసట లేదా మాకు? మాట్లాడటమే కదా అయ్యా నిలబడి. ఓకే, మేము మాట్లాడతామే నిలబడి. మీరు కూర్చుని ఉంటమే కదా, కూర్చుని అనవచ్చు కదా. మేము నిలబడి మాట్లాడతామే, మరి మీరు కూర్చుని అనవచ్చు కదా. మీరు వినగలుగుతారా? చెప్పండి. మీరు కాళ్ళు ఎవరో చాపలేదేంటి? చాపకూడదు, చాపమని కాదు నా ఉద్దేశం. కొంతసేపటికి సాగిపోతాయి. ఎందుకు? తిమ్ముర్లు. పెద్దలు గారికి జబ్బులు వచ్చినాయి అంటే పోనీ అనుకోవచ్చు. పెద్ద పెద్దలకు వయసు దాటిపోయింది, అనారోగ్య పరిస్థితి వచ్చేసింది, వారు సరైన ఆహారం వారికి అందకో, లేదా పరిస్థితులను బట్టో, కష్టపడిన విధానాన్ని బట్టో ఏదో జబ్బు. చిన్న చిన్న పిల్లలకే బుడ్డకాలం చచ్చిపోతున్నాం మేము. మాకు చిన్న చిన్న పిల్లలకు జబ్బులు వచ్చేస్తున్నాయి. కడుపులో ఉన్నవాడికి కూడా కిడ్నీలో రాళ్ళు అంట, కడుపులో ఉన్నవాడికి కూడా గ్యాస్ నొప్పులు అంట, కడుపులో ఉన్నవాడికి కూడా కామెర్లు అంట. అందుకనే అప్పుడు వెంటనే నన్ను పుట్టినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళదు మా అమ్మ. తీసుకెళ్ళారా? ఎందుకు? ఏ జబ్బులు వచ్చేసినాయి అని తీసుకెళ్ళారా అంటలేండి. ఎందుకు తీసుకెళ్ళారు? వీడికి ఏం జబ్బు వచ్చేసిందో, లోపల ఏమైనా లివర్ కంప్లైంట్ వచ్చిందా, లోపల లేకపోతే ఊపిరితిత్తుల కంప్లైంట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే వీడికి అంతా బాగానే ఉన్నాయా, వీడికి ఏమైనా కామెర్లు వచ్చినా, వీడికి ఏమైనా గ్యాస్ నొప్పి ఉందా, కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా, అవన్నీ చెక్ చేయడానికి. కడుపులో ఉన్నవాడికి జబ్బులు ఏంటండి బాబు? అప్పుడు మీకు పెద్దోళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్ళారా? తీసుకెళ్ళా. వై చిన్న చిన్న పిల్లలకి జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు పరిస్థితులు బట్టి కదా. గొంతు చిచ్చుకి నడుస్తుంటే మాకు ఆయాసం రాదా? నిలబడి మాట్లాడుతుంటే మాకు ఎనర్జీ పోదా? వందలు వేలు వచ్చేస్తున్నాయని కాదు. ఇక్కడ స్వాత పరిచర్య చేస్తుంటా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా పని మాదే, మేము చేస్తూ పోతున్నాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వాత ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసుకుంటాక ఇక్కడికి వస్తారు కదా, వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఎంత డబ్బులు వస్తున్నాయో. మీరే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేయించుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఎంత కానుకలు వస్తున్నాయో మీరే గమనించండి. మీ కళ్ళ ఎదురు ఉండండి, ఇక్కడే ఉంటాయి. ప్రార్థన అయిన తర్వాత కానీ తీరా డబ్బులు చూడండి ఎంత వస్తున్నాయో కదా. ఎంత వస్తున్నాయి మీకు తెలిసిపోవట్లేదా? ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మేము పరిచర్య చేస్తున్నాం. ఎన్ని ఆటంకాలు వస్తున్నప్పటికీ మేము పరిచర్య చేస్తున్నాం. మరి నీకేంటి? నీకు నడువు నొప్పి వచ్చేస్తుంది, నీకు కాలు నొప్పి వచ్చేస్తుంది, నీకు తలకాయ పొట్టు వచ్చేస్తుంది, అభ్యంతరాలు, పనికి మాలిన అభ్యంతరాల్లో. తలకాయ పొట్టు వస్తే తల తీసేయమని చెప్పాలి దేవుడు. అక్కడ రాయలేదు ఇంత చేసి. చెప్పండి. నడువు నొప్పి వస్తే నడువు నరికే. ఎంత స్పష్టంగా రాశాడండి దేవాదేవుడు. పనికి మళ్ళీ తుచ్చమైనటువంటి శరీరం కోసం 70 సంవత్సరాలు బతుకుతావు. బాగా ఎక్కువ అంటే 70 సంవత్సరాలు, ఇంకా మించిపోతే 80 సంవత్సరాలు బ్రతుకుతావు. దిక్కుమాల జీవితం 80 సంవత్సరాలు చచ్చిపోతాం అంతే. ఎంత కొట్టుకో 80 సంవత్సరాలు చచ్చిపోతాం. ఇంకా మించిపోతే 90 ఆడుతున్నారు, కొంతమంది 100 బతుకుతున్నారేమో. 100 లోపల చచ్చిూరుకుంటావు నువ్వు. 100 లోపల చచ్చిపోయే నీకు పరలోక రాజ్యం ఇస్తాడా? యేసుప్రభు కోసం బ్రతకకుండా ఉంటే 24 గంటలు యేసుప్రభు కోసం ప్రయాసపడినటువంటి అబ్రహాం గారు, నోవాహు గారు, వీళ్ళందరూ ఏమైపోవాలి మరి? నీకు నాకు పరలోక రాజ్యం ఇచ్చేస్తే. కుమారక్క చెప్పు. పొద్దుడంతా పనికి వెళ్ళాను బాబా, సాయంత్రం ప్రార్థనకి రాలేను బాబా. పొద్దుడంతా పనికి వెళ్తే సాయంత్రం ప్రార్థనకి రాలేమా? ఎలా చెప్తున్నావు చూడండి దేవునికి. నువ్వు బాగా ఎదగాలంటే, నువ్వు బాగా మంచి పొజిషన్కి రావాలంటే, నీ కన్నటువంటి ఆ గుడ్డివాడికి చెప్పాడు కదా, ఆడి గుడ్డిదనం పోవాలంటే ఆడు మరీ ఎక్కువగా కేకేయాలి, మరీ ఎక్కువగా దేవుళ్ళే ఎదగాలి. నువ్వు మంచి పొజిషన్కి రావాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నువ్వు పనికిరాని తీగలను తీస్తేనే బహుగా ఫలిస్తావు. నువ్వు మరీ ఎక్కువగా ఫలింపవలనని నీలో ఉన్న పనికిరాని తీగలు తీసేయాలి. పనికిరాని తీగలు తీతనామా? చెప్పండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడతాం బట్టలు, తర్వాత తీసి పడేస్తారు. నాకులాంటి కొంతమంది జాగ్రత్త పరులు అయితే ఎక్కువ సంవత్సరాలు వాడతారు అనుకోండి. నేను అప్రాక్సిమేట్లీ ఎలా లేదని 5 సంవత్సరాల పైనే వాడతాను. నా ప్యాంట్ అయినా షర్ట్ అయినా సరే ఖచ్చితంగా 5 సంవత్సరాల పైనే వాడతాను.
తక్కువ వాడను. అంతకుముందు అయితే 10 సంవత్సరాలు కంటిన్యూ చేసేసాను. ఇప్పుడు సైజు పెరిగాను కొంచెం, అందుకని 5 సంవత్సరాలకే లేపేస్తున్నాను, బట్టలు తీసేస్తున్నాను, ఎవరో ఒకరికి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా ఉండాలి కదా, అందరికి పనిచేస్తున్నాం బట్టలు. ఇందాక చెప్పాను కదా, మేము తీసుకోవడమే కాదు మేము పంచాలి, మీరు తీసుకోవడమే కాదు మీరు పంచాలి. అలాగా అర్థమైందా? మీరు దాసిని కూర్చుని తక్కువేంటి బట్టలు 2,000-3,000 బట్టలు పెట్టుకుంటున్నారు మీరు కదా. అక్కడికి వెళ్ళి చూస్తే మా గ్రేస్కి బట్టలు కొంటాక షాప్లోకి వెళ్తే పనికిమాల బట్టలు, మా చెల్లు మంచి షాప్ చెప్పిందని, మంచి షాప్ ఆడలు తెస్తే కదని షాప్ దగ్గర ఆ పనికిమాల బట్టలు అన్నీ తీస్తుంది. ఒక్కటి నచ్చట్లేదు నాకు. ఆవిడికి నచ్చి అన్నీ మేము కొంటే ఇంక మేమెందుకు, పనికిమాలి అన్నీ రోడ్లు అంట తిరిగే వాళ్ళు అందరికీ కావాలంటది మా చెల్లి. అబ్బాయి నీకు అలాంటి ఏం సెట్ అవ్వమని మేము సెలెక్ట్ చేస్తామంటాను నేనైతేనే. మా డాడీ అయితే నీకు నచ్చింది తీసుకోమంటారు, నేను అలా చెప్పను, నాకు నచ్చింది తీయాలి, ఆవిడికి నచ్చింది కాదు. ఓకే సరే, అక్కడ పనికిమాలి అన్నీ తీస్తా, చెత్త చెదారం నచ్చలేదు, షాపులోంచి తీసుకుని వచ్చేసానంతే. బట్టలు కొనకుండా వేరే షాపులోకి తీసిపోయాను. 2,000-3,000 వేలెట్టే బట్టలు కొంటుంటే, 2,000-3,000 వేలు బట్టలు కొంటుంటే దాన్ని ఎన్ని సంవత్సరాలు వాడాలి? నువ్వు 2-3 వేలు ఎట్టుకుంటాడు, ఖచ్చితంగా 10 సంవత్సరాలు వాడేయాలి, ఖచ్చితంగా 10 సంవత్సరాలు వాడాలి. మేము ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నాం, మేమే 5 సంవత్సరాలు వాడుతుంటే నువ్వు ఆదివారం ఒక రోజు కట్టుకుని వస్తావు బట్ట, ఆదివారం ఒక రోజు కట్టుకుని వస్తావు, తర్వాత ఎక్కడైనా పెళ్ళికి ప్రోగ్రామ్కి వెళ్తే కట్టుకుని వెళ్తావు. వారానికి వచ్చి నీకు నెలకి సరిపోద్ది అదే డ్రెస్, నీకు 4 రోజులు వాడచ్చు, ప్రతి ఆదివారం వేసుకుని వాడచ్చు. నువ్వు వాడతారా? అబ్బే, ఈ వారం వేసుకున్న డ్రెస్ మళ్ళీ వచ్చే వారం కనపడదాం. ఒక్కరోజే ఆదివారం అయిపోతుంది, సోమవారం ఉతికేసుకుంటాం. ఆదివారం వేసుకున్న డ్రెస్ ఇస్త్రీ చేసుకుని, ఆ ఇస్త్రీ చేసుకున్న డ్రెస్ని ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, వీలైతే గురువారం కూడా వేసేసుకుంటాను నేనైతేనే. అబద్ధం కష్టమా? నిజమే. చెక్ చేసి చూడండి నా బట్టలు. ఇప్పుడు మొన్న వేసుకున్నాను, ఇది నేను వేసుకున్నాను, మళ్ళీ ఇవాళ వేసుకున్నాను, ఇది 3వ రోజు వేసుకున్న షర్ట్. మాసిందా? ప్యాంట్ మాసిందా? ప్రార్థన అయిపోయిన వెళ్ళి తీసేస్తాను. మరి మీకు ఇలాగదంతా సింగారించుకుని తిరగను. అర్థమవుతుందా? మనం పెట్టేవారిగానే ఉండాలి, మనం తీసుకునేవారిగా ఉండకూడదు. మంచి ఒక పొజిషన్కి వెళ్ళాలి. దినము నువ్వు ఎదగాలంటే, మంచి పొజిషన్కి రావాలంటే, మంచి ఉన్నతంగా బహుగా నువ్వు ఫలించాలంటే నీలో ఉన్న పనికిరాని తీగలను ఏం చేయాలి? తీసేయాలి. పనికిమాల బట్టలు ఉండించుకుంటున్నామా? పనికిమాల బట్టలు ఎలాగైతే తీసేస్తున్నామో నీలో ఉన్నటువంటి పనికిరాని దాన్ని తీసేయి, నువ్వు అభివృద్ధి పొందుతావు. సామ్యులు, నీలో ఉన్న చెడుతనాన్ని అంతటిని పోగొట్టుకోవాలి, నీలో ఉన్నటువంటి అపవిత్రత అంతటిని తీసివేసుకోవాలి. సెల్ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంటే డిలీట్ చేసేస్తాం. క్యాథరిన్ చేస్తున్నారా? ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంటే డిలీట్ చేసేస్తాం. ఎందుకు? చెత్త చెదారంతో నిండిపోయింది, చెత్తతో మనకు సంబంధం లేదని డిలీట్ చేస్తున్నాం. మరి నీ జీవితంలో, నీ దేహంలో పనికిమాలినవి లేవా? అపవిత్రమైన క్రియలు లేవా? దుష్ట సంబంధమైనటువంటి క్రియలు లేవా? సాతానుడు అట్టుకొచ్చి వేస్తున్నటువంటి గురుగులు, గోధుమలు లాంటి నీ జీవితంలో గురుగులు లాంటివి వేస్తుంటే వాటిని తీసుకోవాలనేటువంటి జాగ్రత్త నీకు లేదా? ఎంత బ్రతుకు! ఇదే జీవితాన్ని అలా కంటిన్యూ చేస్తూ వస్తే ఒక దినాన గోధుమలతో పాటు గురుగులను కూడా కోస్తాడంట. నిచ్చినాశనానికి తీసుకుని వెళ్ళిపడేస్తాడు నిన్ను. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ బ్రతుకేమైపోతుంది? నీలో ఉన్నటువంటి పనికిరాని వాటిని తీసివేసుకోవాలి. ఆదివారం దినాన ప్రార్థనట్టొచ్చా? చెప్పండి. ఆదివారం దినాన మైక్లో చెప్తున్నాడు, ఏమనుకోకుండా ప్రియ సోదరులరా, ఆదివారం దినానే ప్రోగ్రాంలు చేస్తున్నారు మన పేటలో, ఈ పేటలో. ఆదివారం దినం ప్రోగ్రామా? చేస్తే ఆదివారం పెట్టుకుంటారా? అతను కూడక పుడిది ఆదివారం పెట్టుకుంటారా ప్రోగ్రాం? ప్రార్థనకు ఆటంకాలుగానా? ఎగ్జాక్ట్లీ, అంతే, నిజమైన మాట అది. అర్థమైందా? ఎవరన్నా మెప్పించవలసిన పని లేదు ప్రియ సోదరులు, ఎవరో బాధపడకండి. ఖచ్చితంగా డైరెక్ట్ నిచ్చినాశనానికి వెళ్ళిపోతారంట పాస్గా చెప్తున్నారు. అదే మాట నాది కూడా. అర్థమవుతుందా? పెళ్ళి పుట్టినరోజులకు ఆదివారం వచ్చింది, నీకు ఇంకే రోజు దొరకలేదా? చెప్పండి. కవిత, నీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటా? పెట్టుకో. దరిద్రానికి దేవునికి విరోధం గట్టి పరిస్థితులను ప్రవర్తించడానికి వీలేదు. ఎట్లాంటివాడైనా సరే, ఎవడైనా సరే దేవునికి విరోధం గట్టి పరిస్థితుల్లో పనిచేయడానికి వీలేదు. ఎంత కష్టం! మనం పెట్టుకుంటున్నాం, దేవుడు కాదు పెట్టేవాళ్ళు, మనం పెట్టుకున్నాం. మార్క్స్ ఒకసారి లోకస్వార్త ఓపెన్ చేయండి. లోకస్వార్త 10వ అధ్యాయము. లోకస్వార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. మార్త విస్తారమైన పనులు ఏం చేస్తా? మళ్ళీ ఒకసారి చదవండి. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత. ఎవరు పెట్టుకున్నారు? యేసుప్రభువు వచ్చారు, ఇంటికి పిలిచింది. యేసుప్రభువు వచ్చారు, వచ్చి కూర్చున్నారు.
పనులు ఎవరు పెట్టుకున్నారు? మార్త పనులు పెట్టుకుని, ప్రవ్వా ఎంత కష్టపడుతుంటే, ఇలా చూడండి ఎఫ్సీబా గ్రేస్ అమ్మ, ప్రవ్వా ఇంత కష్టపడుతుంటే, ఇంత ప్రయాసపడుతుంటే, ఎంత అలసిపోతుంటే, చెమట నొసటనున్న చెమట ముక్కులోంచి నోటు దాకా కారిపోతుంటే నీకు చింత లేదా, సిగ్గు లేదా మాట మాట్లాడడానికి ఆ మార్తమ్మకి? పనులు ఎవరు పెట్టుకోమన్నారు? రెండో శనివారం నాడు శ్యామలక్కేది ఇంటికి స్లాబ్ వేయండి. రెండో శనివారం నాడు, ఆదివారం, ఈరోజు ఆదివారం, ఇంటికాడ ఏదో ప్రోగ్రాం పెట్టుకో కళ్యాణ్ని. ఎవరు పెట్టుకుంటున్నారు ఇవన్నీ? ఎవరు పెట్టుకుంటున్నారు? నీవు నేను కాదా పెట్టుకుంటా? ఈ మార్త పెట్టుకుంటే మళ్ళీ యేసుప్రభు మీద నిందలేస్తుందట. ప్రభువా నీకు చింత లేదా? నువ్వు అలా దేవునికి విరోధంగా పని పెట్టుకుంటే నీకు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. దేవునికి విరోధంగా పని పెట్టుకుంటే నీకు ఖచ్చితంగా నష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, భయంకరమైనటువంటి శాపం నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. పనులు పెట్టుకున్నట్టు చేతనే కదా ఈవిడికి చింత వచ్చింది, వీడికి బాధ వచ్చింది, వీడికి కష్టం వచ్చింది. మార్త మంచిదే, యేసుప్రభుని ఇంటికి తీసి తెచ్చుకున్నదే, కానీ సాతానుడు హృదయంలో దూరి ఆటంకపరిచాడు ఆమెను. అందుకనే పనులెట్టు కూర్చున్నదే. పనులు ఈవిడు పెట్టుకుని మళ్ళీ యేసుప్రభు మీద నిందలో, యేసుప్రభుకి విరోధంగా మళ్ళీ మాటలు, విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత ఆమె హృదయంలో ఏం కలిగింది? చింత, బాధ, వేదన. ఎంత ప్రయాసపడుతుంటే నన్ను చూసే నాదు లేడు, ఎవడు చూస్తాడు నిన్ను? కుక్కసావే నీకు, ఎవడు చూస్తాడు నిన్ను? దేవునికి విరోధంగా ఎట్టి పసులను పనిచేయడానికి వీల్లేదు. ఒకవేళ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఇదే బ్రతుకు, ఇదే జీవితం ఎలాగైనా కొనసాగుతాను, దేవునితో సమయాన్ని గడపను, దేవునితో సహవాసం చేయను, దేవుని యొక్క సన్నిధానం నెగ్గొట్టేస్తాను, దేవుని సన్నిధిలో గడపడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు, దేవుని సన్నిధానికి విరోధంగా నేను వెళ్ళిపోతానంటావా? చదవండి లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిన. సరిపోద్దండి, దెబ్బలు కొట్టారు, బట్టలు తీసేసుకున్నారు, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు, తన దగ్గర ఉన్నటువంటి దాంతో తీసేసుకున్నారు, దోచేసుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారు. గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి అయినటువంటి యెరూషలేమును విడిచిపెట్టేసి శాపగ్రస్తమైనటువంటి జీవితంలోనికి, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకులోనికి దిగజారిపోతున్నాడు. ఎంతలాంటివాడైనా సరే, ఎంతలాంటి వ్యక్తి అయినా సరే భక్తే చేయాలి, దేవుని సన్నిధి దగ్గర ఉండాలి. దినదినము పైకి ఎక్కాలి కానీ కిందకి దిగజారకూడదు. దిగజారవా మన బ్రతికైపోయినట్టే. అందుకే పాట పాడేవారు పాట పాడేయండి అంటాను నేను. వాక్యం చదివేవారు వాక్యం చదివేయండి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసేయండి, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయించండి. వర్తమానం చెప్పే మేము వర్తమానం చెప్పేస్తాం. మీరు చేయవలసినటువంటి పని ఏదో దేవుని సన్నిధిలో చేసేయి. వెనకబడ్డావా, దిగజారావా, లోకం వైపుకి వెళ్ళావా, భయంకరమైన దెబ్బలు తింటావు. కొట్టారు, తన్నారు, బాధారు, కొర ప్రాణంతో విడిచిపెట్టేశారు, దోచేసుకున్నారు. భయంకరమైనటువంటి శ్రమలు అనిపించడానికి గల కారణం అతడు యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకి వెళ్ళడం. యెరికో ఏం చేసింది? యెరికో శాపగ్రస్తమైన జీవితం. నువ్వు భక్తి చేయవలసినటువంటి నువ్వు పైకి ఎదగాలే. నేను ఎక్కలేనంత ఎత్తైన శిఖరం మీదకి నన్ను ఎక్కించిన దావీదు ప్రార్థన చేశాడు. ఎక్కలేనంత ఎత్తైన శిఖరం మీదకి దినదినము ఎక్కాలే. మా పెద్ద బావకి జాబ్ వచ్చినప్పుడు చిన్న తాటకి ఇల్లు, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఇంకో 4-5 సంవత్సరాలు పోతే వీలైతే దాని మీద స్టేర్ వేస్తాడు, ఇంకా మించిపోతే స్థలం కొంటాడు, పొలం కొంటాడు. ఇంకా దినదినమో డెవలప్ అవ్వాలి. ఎవరైనా సరే, వ్యాపారం చేసే వాళ్ళైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. సంధ్య అంటే ఏది? ఆదివారం మాసం కొట్టేయండి, ఆదివారం మాసం కొట్టేయండి, ప్రార్థన మానేసి. నేను తప్పు పట్టట్లేదు సుమా, భక్తి చేయవలసినటువంటి మనం భక్తి చేస్తున్నామా అని అడుగుతున్నా. మన కుటుంబంలో ఇన్ని కష్టాలకి, ఇన్ని నష్టాలకి, ఇన్ని ప్రాబ్లమ్స్కి, ఇన్ని శ్రమలకి గల కారణం ఏంటి? విస్తారమైన పని పెట్టుకున్నది ఆవిడ, చింత కలిగింది ఆవిడకి. విస్తారంగా దేవుని సన్నిధిలో ఎవడైతే దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా, వాక్యం వినకుండా, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా పని ఎవడైతే పెట్టుకుంటాడో వాడికి కష్టాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం దేవునిలో ఎదగకుండా ఎవడైతే దిగజారుతాడో కొర ప్రాణంతో కొట్టేటువంటి భయంకరమైనటువంటి దెబ్బలు తింటాడో. ఎవరి చేత? దేవుడి చేత ఏమీ కాదు, సాతానుడి చేత. దేవుడు కొట్టాడా వాడిని? దేవుడేం కొట్టలే. నువ్వు ఎలాంటి పాపివైనా, ఎట్లాంటి వ్యక్తివైనా, ఎలా బ్రతుకుతున్నా సరే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపించి నేను చంపేయకుండా, తీసుకెళ్ళిపోకుండా నిన్ను ఈ రోజు వరకు బ్రతికించాను. రా, ఇప్పుడైనా సరే లోబడినోళ్ళని ప్రజల తట్టు దినమంతా నీ చేతులు చాపుచాను. రా నా ప్రియ సహోదరుడా, రండి విశ్రాంతి తీసుకోండి, నా దగ్గరకు వచ్చి ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా అన్నాడు. ఈ రోజుకి యేసుప్రభు ప్రేమిస్తాడు, కానీ సాతాను గడేం అలా ఊరుకోడు. నీకు సెక్యూరిటీ ఏది?
నువ్వు దేవుని దగ్గర ఉన్నంతసేపు నీకు సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని నుంచి వెనకబడతావో నీకు తగిలియే దెబ్బలో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, మాటి మాటికి హాస్పిటలే, మాటి మాటికి ప్రాబ్లమే, మాటి మాటికి కష్టమే. గల కారణం పాస్టర్ గారు కొడతలేదు నిన్ను, దేవుడు కొడతలేదు నిన్ను, సాతానుడు బతున్నాడు దెబ్బ. సాతానుగడి దెబ్బలు ఆసమాసిగా ఉండవు. గేలం వేస్తాడు, ఎర్ర పెడతాడు, దానికి ఏం పెడతాడు, ఎర్ర పెడతాడు. అక్కకి జాబ్ ఉంది దొరిన అక్కకి తీసుకుని వెళ్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఎవడో మంచి కుర్రోడు దొరుకుతాడు, ఆడని తాగుపోతాడు, తిరిగిపోతాడు. ఏ భలే ఉన్నాడు అందగాడు అనుకుంటుంది. నీకు జాబ్ ఉన్నదని సంగతి ఆడికి తెలుసు, నీకు తెలియదు కదా ఆడు అలాటోడని. ఏ భలే ఉన్నాడు అందగాడు, తెల్లగా ఉన్నాడు, భలే ఉన్నాడు, పొడుగున్నాడు, అబ్బబ్బా అమ్మమ్మ మంచి బాడీ బిల్డర్ అని అనుకుంటావు. అంతే, వెళ్ళి పడ్డావా నీ బతికైపోయింది. ఏం చేసినాం, ఎర్ర పెడతాడు. ఎర్ర లోపల ఉంటుంది గాలం. ఆ ఊస ముక్క ఎవరికి కనబడదు, చేపలకి ఏమైనా కనబడుతుందా? చేపలకి ఏం ఊస ముక్క కనబడదు. ఆ పైన కనబడి ఆ మాంసం ముక్కను తినేదామని వచ్చేస్తుంది, వచ్చేసి పట్టేసుకుంటుంది. పట్టేసుకున్న తర్వాత తీసుకెళ్ళి దాకలేస్తాడు. చాలామంది చిక్కి దాకలో పడ్డారు. దాకలో పడ్డాక కోసి కూర వండేయడమే, ఉప్పు కారం తగిలిచ్చి. కోస్తున్నప్పుడు మంటెక్కితే సుమా, ఒక్కసారి దాకలో పడ్డాక మరలా తిరిగి బయటికి రావడానికి నీ ఛాన్స్ లేదు. అందుకని ఆ గాలం పట్టుకోకముందే, ఒకవేళ పట్టుకున్నా ఆ గాల్లో ఉండగానే ఆ నీటిలోంచి బయటికి రాకముందే వదలడానికి ఇష్టపడు. లేదా దాకలో పడ్డావా నీకు కోతే, నీకు కోతే. రఫా రాండేసి ఓ రుద్దడమే నీ పని. సాతనగాడు, మేము కాదు, సాతనగాడు రుద్దే పని. నిన్ను కోత, నీకు ఉప్పు కారం దట్టించి బాగా వేపి ఆ మసాలాతో కింద మంట పెడదంటే ఉంటుందా మరి? నిచ్చి నరకాగ్నిలో జరిగే తొంతదే. అందుకే అంత కష్టపడకుండా, అంత ప్రయాసపడకుండా, అంత వేదన పడకుండా ఇక్కడ స్వాత ప్రకటన చేస్తంట. చిన్న చిన్న వాటికి దేవుని యొక్క సంధానానికి ఎందుకు పోగొట్టుకోవాలి? చిన్న చిన్న వాటికి దేవునికి ఎందుకు దూరం అయిపోవాలి? నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. దేవుని స్తోత్రం. దేవునికి ఎంత దూరం అయిపోయినా సరే ఇప్పుడు దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి ప్రతి విధమైనటువంటి ఆటగాళ్ళని విడిచిపెడతా, ప్రతి ఆటగాన్ని ఎదిరించి ముందుకు సాగుతాను ప్రభా అని దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చామంటే యేసు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. వెనుకున్నవన్నీ మర్చిపో, వెనుకున్న వాటి గురించి ఆలోచన చేయకు. ఇంతవరకు ఎలా బ్రతకావు అనవసరం. ఇకనైనా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి ఇష్టపడు. ఇకనైనా దేవుని సంధానానికి ఈ రోజు మొదలుకొని నేను పోగొట్టుకున్న ప్రభా అని చెప్పు. ప్రతి బుధవారం ప్రార్థనకి, ప్రతి శనివారం ప్రార్థనకి, ప్రతి గొలుసు ప్రార్థనకి, ప్రతి గృహ కూడికి, ప్రతి ప్రోగ్రాంలో నేను అటెండ్ అవుతా. నన్ను నాటంకం పోసిన ప్రతిదాన్ని తొలగించుకుంటా. సెల్ ఫోన్ నన్ను నాటంకం పోసిన, నేను ఫోన్లో నెట్ బ్యాలెన్స్ చేయించడం మనిషిని వాట్సాప్ డిలీట్ చేసి పడేయాను. కేవలం సెల్ ఫోన్ నన్ను నాటంకం పోస్తుందని పనికి మాలది. ఫోన్ వద్దని చెప్పాను, అయినా పాస్ గారు నీకు గిఫ్ట్గా నేను ఇస్తున్నాను తీసుకొని చెప్పారు. తీసుకున్నాను, వాడుకున్నాను, నా జాగ్రత్త పరంగా నేను వాడుకున్నాను, చెత్తకే సోదికి కాదు. అర్థమవుతుందా? గంటల గంటల తరబడి అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడడానికి కాదు, పనికి మళ్ళీ చెత్త చెత్త వీడియోలు యూట్యూబ్లో చూడటానికి కాదు, కేవలం ఏసై కోసం వాడుతున్నాను అంతే. పొద్దుటే మీకు వాక్యాలు వస్తున్నాయి యూట్యూబ్లో, ఆయన వాట్సాప్ అందులో పెట్టేవాడు. తర్వాత నేను ఎక్కించడం ప్రారంభించాను, నేను పంపడం ప్రారంభించాను. ఎందుకు ఈ మధ్యలో ఆగిపోయాడు? మరి ఆయన ఆగిపోడు, నేను ఆగిపోయాడు. నా ఫోన్లో పని చేయట్లేదని నేను ఆగిపోను, ఆయన ఆగిపోడు. దేవుని పని చేయండి, బాగుపడతాం. రాయిస్ సామేలు సెల్ ఫోన్ ఇన్స్టాగ్రామ్లో లోకం కోసం పాపం కోసం కాదయ్యా, ఏసై పని కోసం వాడదాం. ఎరుగుతామా? దేవుని సేవ ఎప్పుడు చేస్తాం? బలమంతా కోలారు చాపేసి పిత్రజూపులు. ఏమైపోతాం తెలీదు, ఎప్పుడు చచ్చిపోతాం తెలీదు. ఆ సమయంలో చేసేలోనే ఉంది సేవ, ఎక్కడ చేసేస్తాం? నీ వల్ల కాదు. యంగ్ స్టేజ్లో ఉండగా దేవుని పని కోసం ప్రయాసపడదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఈ యొక్క వచనం చూపించి నేను ముగిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని, చాలా శ్రద్ధగా వినండి, ఆయన మరణం విషయంలో
సమానానుగా బలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటితో పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితే అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే అయినను నేను అనుకొనటలేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సరిపోద్దండి. అపోసరుడైన పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు కోసం ప్రతిదాన్ని పెంటలాగా ఎంచుకున్నాను. పెంట అంటే చెత్త, చెత్తలాగా ఎంచుకున్నాను. ప్రతిదాన్ని పెంటలాగా ఎంచుకున్నా. నాకు భార్య అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, గృహం అయి ఉండొచ్చు, ఇల్లు అయి ఉండొచ్చు, ఆస్తి అయి ఉండొచ్చు, స్థలం అయి ఉండొచ్చు, పొలం అయి ఉండొచ్చు, బట్టలు అయి ఉండొచ్చు. నాకున్నది ఏదైనా, నాకున్న ప్రతిదాన్ని క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఇంకొకటి, దానికోసం వెనక బతుకును విడిచిపెట్టేసి, ఆ పాప బ్రతుకుని విడిచిపెట్టేసి ముందున్న వాటి కోసం, పరలోక రాజ్యం కోసం, యేసు ప్రభువు కోసం వేగిరపడుతూ పరిగెడుతున్నా. వెనుకున్న వాటిని మర్చిపోయి. ఎంతమంది మర్చిపోయారు పాప బ్రతుకుని? అపోజిట్ పౌలు ప్రతిదాన్ని సమస్తాన్ని పెంటగించుకున్నాడు. క్రైస్తవులు అనబడినటువంటి ప్రతి వ్యక్తి ప్రతిదాన్ని పెంటగించుకోవాలి. అదే ఒరిజినల్ క్రిస్టియానిటీ. ప్రతిదాన్ని సమస్తాన్ని పెంటగించుకొని క్రీస్తు కోసం వెనుకున్నావు మర్చిపోయి ముందుకు పరిగెత్తాలి. ముందుకు పరిగెత్తుతున్నామా? చిన్న చిన్న ఆటంకాలకు లోబడిపోతున్నామా? చిన్న చిన్న వాటికి లోబడిపోతున్నామా? దేవుని యొక్క మందిరానికి ఎందుకు రాలేదంటే, ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి ఎందుకు రాలేదంటే, ఈరోజు నువ్వు ప్రార్థన ఎందుకు చేయలేదంటే, ఈరోజు వాక్యం ఎందుకు చదవలేదంటే, కొల ఇచ్చిందండి అందుకు వాక్యం చదవలేదండి. ఏమైపోతుందో కొల ఇచ్చేస్తే? చిన్న చిన్న వాటికి దేవుని యొక్క సందర్భాన్ని పోగొట్టేసుకుంటామా? రాయేష్, చిన్న చిన్న వాటికి, పనికిమాల వాటికి, తుచ్చమైన వాటి కోసం దేవుని యొక్క సందర్భాన్ని పోగొట్టుకుంటామా? ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ప్రాబ్లం అయినా సరే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పారు. ఏమని తెలుసా? చచ్చిపోతాం రాజా. ఎందుకో తెలుసా? ఆ ప్రతిమకు మాత్రం నమస్కారం చచ్చిపోతాం. వాళ్ళకి తెలియదండి నిజంగా యేసుప్రభువు కాపాడతాడని. వాళ్ళకి నిజంగా తెలియదు యేసుప్రభువు కాపాడతాడని. చచ్చిపోతాం. వీలైతే కాపాడతాడు, కాపాడకపోయినా పర్లా చచ్చిపోతాం మేమని అన్నారు. మీరు చెప్పండి. ఆదివారం ప్రార్థన పోగొట్టుకోవడానికి మేము ఇష్టపడం. చచ్చిపోవడానికి ఆయన ఇష్టపడతాం, కానీ పోగొట్టుకోవడానికి ఇష్టపడమని చెప్పండి. ఉపవాస ప్రార్థన పోగొట్టుకోం, మధ్యవార ప్రార్థన గుడికి పోగొట్టుకోం, గొలుసు ప్రార్థన పోగొట్టుకోం, దేవుని యొక్క సంధిలో వెనకబడడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడడం. ఒకవేళ వెనకబడడానికి వచ్చే ఆటంకం చావైనా సరే చచ్చిపోవడానికైనా ఇష్టపడతాం, కానీ వెనకబడతాం మాత్రం వెనకబడమని చెప్పగలరా? చెప్పలేరా? చెప్పి తీరండి. ఇక నుండి వెనుకున్నవి మర్చిపోండి, ముందున్న వాటి కోసం ప్రయాసపడండి. గొప్ప ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పనికిమాలిన తీగలను తీసేసుకో. నీ జీవితంలో ఏ పనికిమాలిన చెత్త ఉన్నదో దాన్ని తీసేసుకో. పెద్ద ఆపరేషన్ చేస్తారు కదా స్త్రీలకే, ఏం చేస్తారో లోపల ఉన్న కంతులు, లోపల ఉన్నటువంటి చెత్త, లోపల ఉన్నటువంటి ఆ గర్భసంచిలో పాడైపోయినటువంటి దాన్ని, ఆ చెత్త అంతా తీసేస్తారు. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. చెత్త తీయకుండా ఉండండి, ఏమవుతారు? చచ్చిపోతారు, ప్రాణానికి నష్టం వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి నీ దేహంలో ఎలాగైతే నీ చెడును తొలగించుకుంటున్నావో, ఆత్మ సంబంధంగా నీ ఆత్మలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని తొలగించుకుంటే పరలోక రాజ్యంలో మంచి బహుగా ఫలించేటువంటి గొప్ప ఫలమైనటువంటి జీవితాన్ని జీవిస్తామని తెలియపరుస్తూ ఈ నా మాటలు మూసిన మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన నా ప్రియపరుల తండ్రి, నేను చెప్పిన మాటలో తప్పులోపలను దయచేసి నన్ను క్షమించండి. నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ ప్రజలు నీ వైపుకు మళ్లించండి, ఆత్మకార్యం జరిగించండి. వెతబడినటువంటి నీ మాటలు నీ ప్రియబిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు సహాయాన్ని గ్రహించి ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటూ, దయచేసి నన్ను బట్టి, నా పాపదోషం బట్టి, నచ్చుకుని బట్టి నీ కృపను, నీకు ఆత్మస్థలాన్ని మాత్రం తక్కువ చేతిని వేడుకుంటూ ఏ సత్య పరిశుద్ధమైన నామంలో త్వినంతటికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన పాట పాడుతుండగా సేవాదమయ కానుకలు ఎత్తపడడం జరిగితే మీకు రాత్రికాల సమయంలో చెప్పినటువంటి రీతిగా రిపోర్ట్ చెప్పడానికి సిద్ధపడి ఉండండి. తర్వాత